అంటే అది నిలబెట్టుకునే మనుషులు కదా రాజకీయాల్లో ఉండాలి. మన ఇంటర్వ్యూ మొదలు పెడతాం. ఇది పాడమంటారా? ఇప్పుడు సరదాగా పాడుకునే రోజులన్నీ పోయినాయి. ఇప్పుడంతా కొట్లాడే రోజులు దగ్గర ఉంది. ఇప్పుడు పర్టికులర్గా ఆ బొట్ట అలా పెట్టడానికి కారణం ఏదైనా ఉందా అండి? మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టమని షూటింగ్ టైంలో ఉన్నప్పుడు నాన్నగారు కాలం చేశారని. దేవాలయం షూటింగ్ చేస్తున్నాం. సో అక్కడ ఫాదర్కి చితి పెట్టడం సీన్ నేను ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ సో ఇంకా అలాగా ఆయన చనిపోవడం జరిగింది. అయితే నిప్పురవ్వ సినిమా తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో చేయకపోవడానికి అంటే తర్వాత స్టోరీ ఏమీ సెట్ కాలేదంటారా? తర్వాత ఏం ఉండదు, ఉన్నంతసేపే నాది అది ఇది అనుకుంటాం. చనిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు బాడీ తీసేస్తారు అనుకుంటారు. ఒకటే తీసుకెళ్ళేది ఒక మంచి పేరు ఒకటే తీసుకెళ్తాం. ఎన్నాళ్ళ రాజకీయ జీవితం చూసిన తర్వాత ఇక్కడ మీరు నేర్చుకున్న లెసన్ అంటే ఏం చెప్తారు? పాలిటిక్సే ఉంటుంది. క్రిమినల్గా ఉండే పాలిటిక్స్ చేయక్కర్లేదమ్మా. ఇప్పుడు కేసీఆర్ బొర్ర అయితే మాకొద్దు, ఎవడూ కోరుకోడు. సూర్యకాంతం గారి క్యారెక్టర్ చూసి అమ్మో సూర్యకాంతం గారు అని భయపడేవాళ్ళం. కానీ నిజంగా వాడు చాలా మంచివాడు తెలుసా మీకు? మీకు తెలుసుండి ఒక అమ్మాయికి ఎక్కడైనా అన్యాయం జరిగింది అని అంటే మాత్రం అది ఆ మధ్యన ఒక 3 months బేబీ సమాజం పాడైపోయిందమ్మా చాలా బాగా. అంటే తల్లి తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకు టీఆర్ఎస్లో విలీనం చేశారు? కొంతమంది నాయకుల వల్ల, నేను పేరు చెప్పుకోదలుచుకోలేదు, వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా కావచ్చు ఆ రోజుకి. సో వాళ్ళు ఏంటంటే ఈ తెలంగాణ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. అక్కడితో ఆపలే, దాన్ని బతికిద్దామని నేను తల్లి తెలంగాణ పార్టీ పెట్టాను. కేసీఆర్కి ఏంటి, ఆయనకి ఈవిడ స్ట్రాంగ్గా వెళ్తుంటే ఒక మహిళగా ఈవిడ రేపు బలపడిపోతే నేను వెనక్కి అయిపోతాను. ఆయన అప్కమింగ్ అప్పుడు ఎందుకు లాగేస్తే బెటర్ కదా. ఆయన ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచన చేపించి కొన్ని కుట్రలు చేసి ఇంకా కాన్వర్ట్ స్టేజ్లో నేను విలీనం చేయాల్సి వచ్చింది. సరే విలీనం చేశాను, పోనీ అక్కడైనా కరెక్ట్గా నన్ను ఉంచాడా, అక్కడ నన్ను కరెక్ట్గా ఉంచలేదా. కాంగ్రెస్ ఇస్తున్నాం అని అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన నైటే నన్ను సస్పెండ్ చేస్తారు. ఇంకా హౌస్ స్టార్ట్ అయిపోయింది. స్పీకర్ ఆవిడ వచ్చారు, ముందుకు వెళ్ళాను, వెల్ దగ్గరికి వెళ్ళి బిల్లు ఈయన చూస్తే ఈయన లేడు. అంటే ఆ ఘట్టంలో కూడా ఈయన లేడు. తెలంగాణ రావాలని ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో మీకు ఒక మంచి పోస్ట్ రాబోతోంది అని చెప్పని అన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? 1200 మంది చనిపోయారు. వాళ్ళ ఆత్మ శాంతించాలంటే అసలు సిసలైన తెలంగాణ రావాలి అనుకుంటే ఆ తెలంగాణ రాలి. దోపిడీ తెలంగాణ జరుగుతుంది. మీకు వయసు అయిపోయింది, ఇంకెంతకాలం బతుకుంటారు? ఇంత డబ్బు తిన్నారు కదా, ఏం చేసుకుంటారు ఆయన చెప్పండి. మీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే మీరు ఒప్పుకునే అవకాశం ఉంటుంది? ఫ్యూచర్లో అంటారా, నాకు ఒకే ఒకటి ఉంది. ఏదో రొటీన్ సినిమాలు కాకుండా ఒక యాక్షన్ సినిమా చేద్దాం అని ఉంది నాకు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా నా గెస్ట్ గురించి ఒక్క మాటలో నేను చెప్పలేను, కానీ ఒక చిన్న మాట చెప్పాలి. ఒక చిన్న పరిచయం, ఏదో ఒక ప్లేస్లో ఒక చిన్న పరిచయం. నిజంగా ఆ గెస్ట్కి నేను ఎప్పటికీ రుణపడి ఉన్నాను. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్కారం. నమస్తే. మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఐ డ్రీమ్లో మీరు మొట్టమొదటిసారిగా మాకు ఇచ్చే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్. మీకు చాలా రుణపడి ఉన్నాను. ఎలా అంటే చాలామంది నాతో అన్నారు, విజయశాంతి గారి దగ్గరికి ఏ ఒక్క లేడీ వచ్చినా సరే ఆవిడ ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పరు అని. అందరు ఇలాగ చెప్తారులే అనుకున్నాను. నాది ఒక చాలా చిన్న పరిచయం. యాక్చువల్లీ నేను మీకు గుర్తున్నాను అనుకున్నాను. సరిలేరు నీకెవరు షూటింగ్ అప్పుడు కలిసాం, మీరు నన్ను అడిగారు. ఎస్ మ్యామ్. సో అప్పుడు అడిగింది ఇప్పుడు కుదిరింది. నిజం మ్యామ్. నాకు ఎంత సంతోషం అంటే మా లాక్డౌన్లో మీ డోర్ కొట్టి మ్యామ్ ఇంటర్వ్యూ ఒకసారి గుర్తు చేద్దామని వచ్చానంటే, మీరు ఇక్కడి నుంచి అంజలి నువ్వు నాకు గుర్తున్నావు, నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తాను, మాట ఇచ్చాను, ఇస్తాను అని అన్నారు. మాట ప్రకారం
అలాగే నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అంటే మీలాంటి వాళ్ళు కదా నిజంగా రాజకీయాల్లోకి రావాలి. మాట ఇచ్చారు అని అంటే అది నిలబెట్టుకునే మనుషులు కదా రాజకీయాల్లో ఉండాలి. బట్ రియలీ మ్యామ్ సచ్ ఎ గ్రేట్ మీటింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. అది నేను నా సంతోషం చెప్పలేకపోతున్నా ఒక్క మాటలో. మన ఇంటర్వ్యూ మొదలు పెడతాం ఇలాంటి ఇంటర్వ్యూ మొత్తం పూర్తూనే ఉంటారు. రియలీ మ్యామ్ మ్యామ్ యాక్చువల్లీ మీ లైఫ్ని ఒక 3 పార్ట్స్గా తీసుకుంటే, ఒకటి మీ పర్సనల్ లైఫ్, 2 సినీ రంగ ప్రవేశం, 3 రాజకీయ జీవితం. ఈ మూడింటిని ఐ డ్రీమ్లో ఒక బయోగ్రఫీ లాగా కమింగ్ జనరేషన్స్ ఎప్పుడు ఆల్మోస్ట్ యూట్యూబ్లో 100 సంవత్సరాలు ఉంటుందట. సో దీని ఒక బయోగ్రఫీ లాగా తీసుకుని మీ జీవితంలో ఈ 3 ఎలిమెంట్స్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని అలా డీటెయిల్డ్గా తీసుకుందానే ఉద్దేశంతో వచ్చిన కారణం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. ఒక్కసారి ఇప్పుడు దసరా నవరాత్రులు నడుస్తున్నాయి, చాలా డిఫరెంట్గా పెట్టారు బొట్టు. ఈ బొట్టుకి దసరాకి లేదు, నేను దీక్షలో ఉన్నాను. నేను ఆ పూజ చేస్తున్నాను, నేను నవరాత్రి పూజలు. సో కొన్ని పూజలు అంటే నేను డెఫినెట్గా నేను చేస్తూ ఉంటాను. సో ఇది నవరాత్రి కాబట్టి అమ్మవారికి ఆ దీక్షలో ఇంకా చేస్తున్నాను నేను. ప్రశాంతంగా ఉంటుంది మాకు, అంటే మార్నింగ్ అన్ని పూజలే ఉంటాయి కదా మాకు. గేట్ లోపలికి వస్తుంటేనే గేట్లోకి వస్తుంది ఒక ఫ్లేవర్, ఒక పువ్వుల వాసన, ఒక అగరబత్తి ధూపం. అది ఇల్లంతా మొత్తం పూజలు అగరబత్తులు అన్నీ ఉంటాయి. ఇంకా దేవుడు అంటే ఆ పూజ అంటే ఇంకా దానికి మనం టైం కేటాయిస్తూ ఉంటాం. కాకపోతే రాజకీయం మాకు ఉంటుంది, తప్పదు. సో దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఆ సమయం నేను ఇచ్చేస్తాను. మార్నింగ్ నేను ప్రశాంతంగా ఉంటుంది ముందు. ఈ అంటే పర్టికులర్గా ఆ బొట్ట అలా పెట్టడానికి కారణం ఏదైనా ఉందా అండి? ఏమో నాకు తెలీదు. దేవుని దండం పెట్టుకుంటా అలా పెట్టేస్తాను అంతే. ఇలా పెట్టాలి అలా పెట్టాలని ఏమి ఉండదు. అది ఆ పూజ చేసినంతసేపు స్వామిలో ఆ లీనమైపోతున్నట్టు ఉంటుంది. సో అది అయిన తర్వాత ఆ అమ్మవారి దీవెనలతో బొట్టు అలా పెట్టేసుకుంటాను. మరి అది అంటే సుమంగళీళ్ళు ఎప్పుడు ఇలా పెట్టాలి ఒకటి ఉంటుంది లెక్క. ఇదేమో అమ్మవారిది. అది ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి, అమ్మ నాన్న. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నేను, మా మదరు, మా ఫాదరు, ఒక అన్నయ్య, నలుగురమే. కథ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే చాలా పెద్ద ఫ్యామిలీ. బట్ మా మదర్కి ఫాదర్కి నేను మా అన్నయ్య ఆయన జస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. సో నేను ఒక్కదానే ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను నా భర్త, అంతే, ఇద్దరమే. చిన్న ఫ్యామిలీ ఇప్పుడు. కానీ మీ గురించి తెలుసుకోవాలి ఇంటర్వ్యూ కోసం అన్నప్పుడు నాకు యూట్యూబ్లో చాలా వీడియోలు మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టమని, మీరు షూటింగ్ టైంలో ఉన్నప్పుడు నాన్నగారు కాలం చేశారని, దాన్ని అసలు ఆ టైంలో మీరు కళ్ళు తిరిగి పడిపోయారని కూడా కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. ఒక్కసారి నాన్నగారి గురించి తెలుసు. యాక్చువల్గా దేవాలయం షూటింగ్ చేస్తున్నాం, అమరావతి, గుంటూరు నుంచి అమరావతి. సో అక్కడ షూటింగ్ చేస్తుంటే అక్కడ ఏంటంటే ఫాదర్కి చితి పెట్టడం సీను, టి కృష్ణ గారు డైరెక్షన్, దేవాలయం, శ్రవణ్ బాబు గారు. నేను సో అక్కడ ఫాదర్కి చితి పెట్టడం సీన్ నేను వెళ్ళి కూతురు చితి పెడుతుంది. ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ చెన్నైలో అప్పుడు మా నాన్నగారు పోవడం జరిగింది. నాకు తెలియదు, చెప్పలే, టి కృష్ణ గారు ఎవరు చెప్పలే. సరే ఈవినింగ్ షూటింగ్ అంతా అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడంటే మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి, అప్పుడంతా ల్యాండ్ లైన్, టైం పట్టేది, దొరికేది కాదు. ఐ థింక్ 6:37కి టి కృష్ణ గారికి వచ్చింది మెసేజ్, ఇలాగా ఫాదర్ పోయారనేసి. సో ఆయన ఏం చేశారంటే పోయారని చెప్పలే నాకు. నైట్ షూటింగ్ ఉండింది, డే అంతా శ్మశానంలో షూటింగు, నైట్ వచ్చి ఈ దశావతారాల పాటలు తీస్తున్నాం అది. సో దానికి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి క్లాసికల్ డ్రెస్ చేసుకుని రెడీ అయ్యి వస్తున్నాను. టి కృష్ణ గారు అన్నారు, ఇలా నాన్నగారు బాగాలేదంట, బయలుదేరమ్మన్నారు అన్నారు. అంతే చెప్పారు. ఏమైందంటే లేదు బాగాలేదన్నారు, అంతే, టెన్షన్ అవ్వబాకమ్మా, బాగాలేదన్నారు అన్న. సరే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు వెళ్ళిపోయినాయి. నైటు అంటే అమరావతి నుంచి గుంటూరుకు రావాలి కదా, వచ్చేటప్పటికి 11-12 అయినట్టుంది నాకు. ఇంకా 12 లాస్ట్ ఒక ట్రైన్ ఉండింది, ఆ ట్రైన్ పట్టుకుని నేను చెన్నైకి వచ్చాను. చెన్నైకి వచ్చి ఇంటికి వచ్చి చూసేటప్పటికి నాన్నగారు పడుకుని ఉన్నారు. నాకేం అర్థం కాలే, అట్లా టోటల్గా అప్సెట్ అయిపోయి మదర్ అక్కడ కూర్చున్నారు.
ఆవిడ ఏడుస్తుంది, నాకేం అర్థం కావట్లే. ఎందుకంటే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు నిజంగా. సో ఇంకా అలాగా ఆయన చనిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ 1 year గ్యాప్లో మా మదర్ పోయారు. అంటే ఒక దెబ్బ మీద ఇంకొక దెబ్బ. ఆ ఏజ్ చిన్నపిల్లని ఏం తెలుస్తుంది మనకి. తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటాం. అలాంటిది నాన్నగారు ఎన్నో కళ్ళుగా అన్నారు నా కూతురు పెద్ద స్టార్ అవ్వాలి అనేసి. సో ఆ టైం అప్కమింగ్ స్టేజ్ అప్పుడంతా. ఆ సమయంలో ఆయన లేకపోవడం అన్నది పెద్ద సెట్ బ్యాక్ నాకు, నా జీవితంలో పెద్ద బ్లో నాకు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కోలుకుంటూ మళ్ళీ ముందుకెళ్తుంటే మళ్ళీ మా మదరు ఇంకా ఇది జీవితం అనుకుని ఇంకా అన్నీ నేనే భుజాన్ని వేసుకొని దిగమింగుకొని బాధ్యత తీసుకుని ఇంకా పనే నాకు సర్వస్వం అనుకుని ముందుకెళ్ళడం జరిగింది. అలా జరిగింది మా మదర్ ఫాదర్ది. కానీ ఒక ఆడపిల్లకండి, అంటే అబ్బాయి సొసైటీలో ఏది ఉన్నా, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈజీగా అమ్మాయితో కంపేర్ చేస్తే ఈజీగా గెటన్ అయిపోగలుగుతాడు. కానీ ఒక అమ్మాయికి పేరెంట్స్ సపోర్టు, పేరెంట్స్ తర్వాత ఒక మంచి భర్త సపోర్ట్ లేకపోతే అంత ఈజీగా ఏ ప్రొఫెషన్లో ఉన్నా పైకి రావడం ఈజీ కాదమ్మా, చాలా టఫ్ అది. కాకపోతే నాకేంటంటే ఫస్ట్ మదర్ ఫాదర్ పోవడం వల్ల లైఫ్ విలువ, వాల్యూ, బాధ్యత అన్నీ ఆటోమేటిక్గా దేవుడు నాకు తెలిసేటట్టు చేశాడనిపిస్తుంది. సో రైట్ టైంలో ఒక ఏజ్లో మ్యారేజ్ కూడా, అది కూడా నాకు దేవుడు చేశాడన్నదే. ఎవరు లేరు కదా పెద్దలు, ఇలాగ ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి, ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనేది చెప్పేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. నాకు ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు నాకు తెలియకుండా నా లైఫ్లో నా భర్త ఆయన రావడం, కలవడం, అనుకోవడం, పెళ్లి చేసేసి ఆల్ ఆఫ్ సడన్ అన్నీ 6 to 7 monthsలో జరిగిపోయినాయి. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ అంటారు చూసారా, అలాగా రైట్ టైంలో దేవుడు ఆయనే నాకు, అంటే ముక్కోడి దేవతలు పెళ్లి చేస్తారన్నట్టు ముక్కోడి దేవతలు దీవించినట్టు ఉండింది నాకు మంచి భర్త ఇచ్చి. రైట్ టైంలో ఒక సపోర్ట్ ఉండాలి అన్నది జరిగింది. సో లైఫ్ ఇదైంది. బట్ ఆడపిల్లలకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండాలమ్మా. కొంతమందికి స్మూత్గా వెళ్తుంది, కొంతమందికి టఫ్గా ఉంటుంది. సో నాకేంటి అన్నీ దెబ్బలే కదా జీవితంలో, అన్నీ స్మూత్గా ఎప్పుడు లేదు నా లైఫ్. అన్నీ టఫ్గా దెబ్బలు తింటూ నేర్చుకుంటూ ముందుకు వెళుతూనే అనుకున్నది సాధించాను. కాకపోతే మా ఫాదర్ ఒక కోరిక నేను నెరవేర్చాను, పెద్ద స్టార్ అవ్వాలన్నది. దాని తర్వాత మా భర్త సేమ్ అదే బాధ్యత ఆయన తీసుకుని, ఆయన కూడా అక్కడితో ఆపలే. పెళ్ళైన తర్వాత ఏదో ఇంట్లో కూర్చోబెట్టడం లేదు, ఆయన కూడా ఆ బాధ్యత తీసుకుని, ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండకూడదు అన్నది ఆయన ఆలోచన కూడా. సో ఆయన కూడా దాన్ని అలా కంటిన్యూ చేసి మీకు కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేసి, సో ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చింది మా భర్త. అంటే తను ఓన్లీ ఒక హౌస్ వైఫ్లో లేకపోతే ఈ గ్లామరో ఇలా కాదు, ఇంకేదైనా కొత్తగా చేద్దామని పోలీస్ ఆఫీసర్ది కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇంకా దాని తర్వాత లేడీ అమితాబ్, ఇవన్నీ వచ్చినాయి. అండ్ ఓసే రామలం అదే పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంట్లో కూర్చుని ఉంటే కర్తవ్యం ఉండేది కాదు, ఓసే రామలం ఉండేది కాదు, ఆ హీరో ఇమేజ్ వచ్చేది కాదు. సో క్రెడిట్ ఐ థింక్ మా హస్బెండ్కి ఇవ్వాలి నేను. జనరల్గా మనకు ఉంటుంది చాలే పెళ్లి చేసుకున్నాం సెటిల్ అయిపోదాం అనుకుంటాం, కానీ అలా అనుకోలేదు. ఇంకా అది కూడా కాదు, దాని తర్వాత మళ్ళీ పాలిటిక్స్ కూడా నా మనసులో ఉంటుంది మనకి. కాకపోతే అవన్నీ జరుగుతాయా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. కానీ వెనక నేను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో నువ్వు చేయి, నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయి, ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి, మంచి జరుగుతాయి అన్నది ఆయన చెప్పింది. ఇంకా అలాగా. కానీ ఒక విమెన్ ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఒక ఇమేజ్ తెచ్చుకోవడం, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో గ్లామర్ ఫీల్డ్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్ అనండి, అది కమర్షియల్గా అయినా సరే లేదంటే ఒక వాల్యుబుల్ పాయింట్లో అయినా సరే, మీరు ఒక హీరో ఇమేజ్ని అప్పట్లోనే హీరోలతో సమానంగా మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ ఒక మాటకు విలువ కానీ అప్పుడు మీరు అంతా సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు యాజ్ ఎ విమెన్. సో అదంతా ఈజీ అండి. ఒక అమ్మాయికి ఒక హీరో ఇమేజ్ని తీసుకొచ్చి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. హీరోలు ఫైట్ చేసేది మనం చూస్తున్నప్పుడు, మేము హీరోల పక్కన చేసేటప్పుడు
కొన్ని సీన్స్లో వచ్చి హీరో ఫైట్ చేస్తుంటాడు, మనం రియాక్షన్ ఇవ్వాలి. అప్పుడు అనిపించేది అయ్యో పాప ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎగురుతున్నారు, కొడుతున్నారు, దెబ్బలు తగులుతుంటాయి వాళ్ళు కూడా. అలాంటిది నాకు వచ్చేటప్పటికి అసలు ఫస్ట్ నాకు కొంచెం టైం పట్టింది నేను అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఆ ప్యాటర్న్లోకి తీసుకురావడం, నా ఫిజిక్ కావచ్చు, నా ఆ స్టైల్ కావచ్చు, ఒక మహిళలా చేసినట్టు ఉండకూడదు. అంటే ఒక హీరో ఒక రఫ్ అండ్ టఫ్ ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోవాలి, దాంట్లో ఇమిడిపోవాలి. సో ఇట్ టుక్ టైం నాకు అది అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ పిక్చర్కి నా ఫైట్స్కిను సెకండ్ థర్డ్ దానికి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా దాని తర్వాత ది బెస్ట్ అన్న పేరు తెచ్చుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు చేయలేము, మనం చేద్దాం, రిస్క్ అయినా పర్లేదు. అప్పుడు మాకు ఈ గ్రాఫిక్స్ అంత లేదు. సో ఏదన్నా కూడా ఒరిజినలే ఉండదు, డూప్ లేకుండా చేసేదాన్ని. చేద్దామని మాస్టర్లతో కన్విన్స్ చేసి ఇంకా సాహసాలే అన్నీ. ఎంత 20 అడుగులో 30 అడుగులు దూకమన్నా దూకేవాళ్ళం. మళ్ళీ గన్ ఒకటి పట్టుకుని దాంతో షూట్ చేసుకుంటూ, మామూలు కాదు అసలు. సో ఇలాగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఇంకా బెటర్మెంట్ చేద్దాం అన్నది సినిమా నుంచి సినిమాకి బెటర్ అయింది నాకు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను, ఒక యాక్షన్ హీరోలే కాదు హీరోయిన్ కూడా చేయగలుగుతుందని. మళ్ళీ దాంట్లో స్టైల్ ఉండాలి, అందం ఉండాలి. ఏదో కొట్టామన్నట్టు కాకుండా ఎక్స్ప్రెషన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుండాలి. అది డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఏదైనా బ్యూటీ ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఏదో ఇప్పుడు జంప్ చేయమన్నారు ఇలా జంప్ చేయడం కాదు, ఒరిజినల్గా జంపింగ్లానే ఉండాలి, రఫ్ లుక్ ఉండాలి. సో ఇలాగ నా బాడీని నేను మలుచుకుంటూ చేశాను నేను. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి గ్లామర్ పాత్రలు జనరల్గా అందరికీ వస్తుంటాయి, కానీ ఆర్టిస్ట్ వాళ్ళలో ఉన్న నటనని బయటికి తీసుకురాగలిగే డైరెక్టర్లు కానీ, అలాంటి సినిమాలు కానీ, అలాంటి కథలు కానీ, యు ఆర్ రియలీ సో బ్లెస్డ్. ఒక స్వయం కృషి తీసుకున్న, వందే మాతరం తీసుకున్నా, తీసుకోవాలంటే టీ కృష్ణ గారు అండి. అవునండి, ఆయనకి నేను రుణపడి ఉన్నాను, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తనలో ఒక నటన ఉందన్నది నేటి భారతంలో తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చి నాకు రావాల్సిన పేరు అద్భుతంగా వచ్చింది. ఓ విజయశాంతి ఓన్లీ గ్లామర్ కాదు, తను నటించగలుగుతుందని ఆ క్రెడిట్ కృష్ణ గారికి వెళ్తుంది. ఆయన ఏం చేశారు, అక్కడితో కాకుండా ఆయన అన్ని సినిమాల్లో విజయశాంతినే ఉంచాలి. అంటే ఆయన మైండ్ సెట్లో ఏముంది, ఓ రెవల్యూషనరీ ఫిలిమ్స్ అంటే అది తను సూట్ అవుతుంది, ఆయన రాసుకున్న కథకి ఆ పాత్రకి తను న్యాయం చేయగలుగుతుంది, తన ఎక్స్ప్రెషన్స్ బాగా రాబట్టగలుగుతుంది, సో బాగుంది అన్నది ఆయన మైండ్లో పెట్టుకుని ప్రతి సినిమాకి ఇంక తనే ఉండాలి, శాంతమ్మే ఉండాలి. ఆయనతో ఆప్యాదిగా పిలిచాడు శాంతమ్మ అని. సో ఆయన ప్రతి సినిమాలకు పెట్టేవారు. నేను ఒక స్టేజ్లో అన్న అని పిలిచేదా, అన్న మీకు బోరు కొట్టదా, అన్ని సినిమాల్లో నేనే పెడతాను, ఇంకొక హీరోయిన్ పెట్టండి అన్న. లేదు శాంతమ్మ నువ్వే చేయాలి, నువ్వే బాగా చేస్తున్నావు అనేసి. ఒక స్టేజ్లో అయితే ప్రతిఘటన అయితే నేను అన్నాను, కథ విన్నాను బాగుంది, బట్ నాకు డేట్లు కుదరలేదు, టోటల్గా బిజీగా ఉన్నా. అప్పుడు అన్నాను, అన్న కుదరట్లేదు అంటే, నువ్వు చేయాలి, ఇది నువ్వు చేయకపోతే నేను చెయ్యను, భీష్మించి కూర్చున్నాడు ఆయన. ఇంకా ఏంటంటే ఆఖరికి అందరు ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేసి 1 నెల నాకు ఇవ్వండి అని 1 మంతే నాకు వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. సో అంటే నేను చేయలేను అనుకున్నది దేవుడు కూడా అక్కడ కూడా నువ్వే చేయాలన్నట్టు చేయించాడు. అదొక మలుపు. మళ్ళీ సూపర్ స్టార్ అన్నది ప్రతిఘటనతో స్టార్ట్ అయింది నాకు ఆ టైటిల్. కానీ అప్పట్లో ప్రతిఘటన అంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి, అసలు యాక్చువల్గా చాలా చిన్నమ్మాయి నేను. ఎగ్జాక్ట్లీ అందరూ ఏమన్నారంటే, అదేంటి కృష్ణ మరీ చిన్నపిల్లతో యాక్ట్ చేపిస్తున్నావు, ఒక లెక్చర్ క్యారెక్టర్ అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఊహించుకుంటారు, బట్ ఆల్మోస్ట్ చాలా యంగ్ నేను అంటే అందరూ క్రిటిసైజ్ చేశారు. అదేంటది ఆవిడ మరీ చిన్నపిల్ల ఉంది, చేయగలుగుతుందా, చేయలేదు, తప్పు చేస్తున్నావు, డెసిషన్ రాంగ్ అవుతుంది అని కృష్ణ గారితో అంటే, నాకు తెలుసు ఏం చేయించాలని కొంచెం గెటప్ అంతా వేసి 3 వేసి కొంచెం పెద్ద అమ్మాయిలా కనపడేటట్టు చేసి నేను కూడా ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎప్పుడైతే క్రిటిసైజ్ చేశారో నువ్వు చేయలేవేమో అని, ఎందుకు చేయలేను, నన్ను ఎప్పుడు అలా అంటే నేను ఊరుకోలేను, ఇంక దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. ఇంక తీసుకుని సో కృష్ణ గారు పట్టుబట్టడం, నేను ఆ ఛాలెంజ్గా తీసుకోవడం, అది అద్భుతంగా సక్సెస్ అయింది. అది మలుపు తిరిగింది నా లైఫ్ దాంతో. మీలో నటనని బయటికి తీసుకొచ్చింది ఒక మాస్. అందరూ గ్లామర్ని చూస్తే ఆయన మాత్రం మీలో ఉన్న అంతే. ఫస్ట్ కృష్ణ గారికి క్రెడిట్ వెళ్తుంది, దాని తర్వాత మిగతా వాళ్ళందరూ
మంచి డైరెక్టర్లు గొప్ప డైరెక్టర్లు పనిచేస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఆ అమ్మాయిలో ఆ టాలెంట్ ఉన్నదని తీయాలి కదా ఎవరో ఒకళ్ళు, అది టీ కృష్ణ గారు. అవును మ్యామ్. కానీ ఒక ఆర్టిస్ట్కి తన జీవితం మొత్తం మీద చూసుకుంటే మహా అయితే ఒక 2, 3 దొరుకుతాయేమో అలాంటి రేర్ మనిషి, కరెక్ట్ కదా. కానీ మీ విషయంలో ఒక పెద్ద లిస్టే ఉందండి. నిజంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను, చదవండి లిస్ట్. అసలు మామూలు కాదు. మీరు టీ కృష్ణ గారితో చేసిన సినిమాల దగ్గర నుంచి టీ కృష్ణ గారితో దగ్గర మీరు 6 సినిమాలు కంటిన్యూస్గా చేశారు. అన్నింటికన్నా మించి అసలు మీరు చేసిన సినిమాలన్నింటిలో అద్భుతమైన ఆర్టిస్ట్ని బయట తీసుకొచ్చిన సినిమాలంటే 10ల సంఖ్యలో ఉన్నాయి. ఎవరికన్నా 3, 4 చెప్పుకోవడానికి ఉంటాయి అసలు. అలాంటిది యూఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి నిజంగా. అది మా అందరూ దేవుడు ఎందుకో నా మీద కొంచెం ప్రేమ ఎక్కువైనట్టుంది, అందుకే అంత మంచి చేశాడు నాకు. మనసు మంచిది కాబట్టి మంచిగా జరుగుతుంది. నిజంగా నేను ఎప్పుడు ఎవరి గురించి చెడుగానో నాకు అనవసరం. నా పని, నా డ్యూటీ, నా ఇల్లు, అంతే. ఇదే నా ప్రపంచం అనుకున్నాను నేను. కానీ అదే ఒక అమ్మాయికి ఎక్కడన్నా మీకు తెలుసుండి ఒక అమ్మాయికి ఎక్కడన్నా అన్యాయం జరిగింది అని అంటే మాత్రం నిజంగా రాములం బయటకు వస్తుంది అనేది మొన్న అమ్మాయి విషయంలో చిన్నపిల్ల. అది మహిళలకి ఎప్పుడు న్యాయం జరగాలనేది మాత్రం నేను ఫస్ట్ నుంచి పోరాడుతూనే ఉన్నాను. నా వాయిస్ రేస్ చేశాను నేను. బాధగా ఉంటుంది, ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు ఆ కష్టాలు ఎంత కష్టపడితే కానీ పొజిషన్కి రారు, ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ప్రతి చోట అడ్డంకి ఉంటుంది. అంటే మన ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్ ఎన్నుకున్నా దాంట్లో అచీవ్ చేయడానికి అడ్డుపొలలు వేస్తూ ఉంటారు, వెనక్కి లాగుతుంటారు. సో ఆ పెయిన్ కానీ నాకు తెలుసు. అదే కాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే అది మరీ దారుణం అమ్మ. నాకు నిజంగా అది ఆ మధ్యన ఒక 3 months బేబీ, మళ్ళీ అది రిపీట్ చేయాలంటే మళ్ళీ నా మూడ్ పాడైపోద్ది. అది అంటే ఎలాంటి ప్రపంచం ఎలాగైపోతుంది, బాగుపడద్దు అనుకుంటే ఇంకా వర్స్ట్ అవుతుంది ఏంటి అన్నది నిజంగా బాధగా ఉంది. అది తెలియదు మరి మారాలమ్మా. అదే మొన్న చాలా రోజుల తర్వాత మీరు ఆ ఇష్యూ గురించి ఆ శవం అతనిది కాదు, మీరు అసలు ఏం చేశారో చెప్పండి అని డిపార్ట్మెంట్ వాళ్ళు. బికాస్ ఫస్ట్ లేదంటారు, కాస్త ఉందంటారు. అంటే ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఎందుకు ఇంత గేమ్ అనేది నేను చెప్పదలుచుకుంది ఆ రోజు. అని నిజంగా నడి రోడ్డు మీద చంపాలి వాడిని, అంత కోపం వచ్చింది నాకు. సరే ఇంకా వీళ్ళు చేసే పోలీసులు చేసే గేమ్ అన్నీ చేస్తుంటారు, ఎన్కౌంటర్లు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ ఏదైనా అది కరెక్ట్ కాదమ్మా. అది వాళ్ళకి ఎలా వస్తుంది ఈ ఆలోచన తెలియట్లేదు నాకు. పాప ఆ తల్లిదండ్రులు నిజంగా ఆ తల్లి నేను ఓదార్చలేకపోయినా, ఆవిడ కంటిన్యూస్ ఏడుస్తూనే ఉంది. ఆ పెయిన్ ఎంత ఉంటుందమ్మా నిజంగా, చాలా బాధ వేసింది నాకు. అండ్ నాకు వచ్చిన కోపాన్ని వాడిని అక్కడే పట్టుకుని కొడదామా చంపుదామా అని అంత కోపం వచ్చింది నాకు నిజంగా. అసలు ఆ చంటి బిడ్డ ఎంత ముద్దుగా ఉంది ఆ పాప. నిజమా, వాడికి ఒక బిడ్డ ఉన్నట్టుంది. ఐ డోంట్ నో మరి ఇలా మైండ్లో ఏమైనా దెయ్యం దూరుతుందా, రాక్షసులానో కూర్చుంటారో తెలియదు మరి. చిచి, సమాజం పాడైపోయిందమ్మా చాలా మ్యామ్. నిజం. మెయిన్ ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవడం వల్ల గవర్నమెంట్ ప్రతి స్టేట్లో గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయం మాత్రం. అంటే ఆ మత్తులో తేడా తెలియట్లేదు వాళ్ళకు కూడా. తల్లి చెల్లి బిడ్డ అన్న తేడా కూడా లేకుండా మృగంలాగా తయారైపోయారు. సో డ్రగ్స్ అనేది కంట్రోల్ చేయాలి, లేకపోతే టోటల్గా చట్టాలు ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిందే. నాన్నగారు కాలం చేసిన తర్వాత మళ్ళీ టీ కృష్ణ గారు కాలం చేసినప్పుడు మీరు అంతగా కదిలిపోయారని చెప్పి విన్నాను మ్యామ్. అసలు అంటే ఆయన సినిమాల ద్వారా మీలో ఉన్న నటీమణిని బయటకు తీసుకురావడం ఒకటే కాకుండా ఆయనతో ఉన్నంత బాండింగ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఒక అన్న చెల్లెల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అలాగా ఆయన కానీ వదిన ఆవిడ కానీ ఎంతో ఆప్యాయతగా. అప్పుడు గోపీచంద్ అంతా చిన్నపిల్లలు, ఇంకొక పెద్ద బాబు ఉన్నాడు, అబ్బాయి కూడా చనిపోయాడు, పాప ఒకటి ఉంది. సో అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళు నిజంగా, అంత అన్యోన్యంగా. ఆయన ప్రతిదీ కేర్ తీసుకుని శాంతమ్మ ఇది చేయాలి అనేసి. అలాగన్నా ఓసారి పొరపాటు అయ్యేది, అంటే యాక్టింగ్ ఈ సీన్ సరిగా రాకపోతే ఊరుకునేవాడు కాదు, ఆయన తిట్టేవాడు. ఆయన ఈ రేపటి పౌరుల షూటింగ్లో అయితే పెద్ద సీను, కోర్టుని గుడి బయట పెట్టి లెంతీ డైలాగ్ పెట్టి చేయాలి. ఆయన అప్పటికి
క్యాన్సర్తో బాధపడుతూ బెడ్ మీద పడుకొని డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆ సీన్ ఏంటంటే గంటలు గంటలని చేతులు చేయాలి. నేను ఒక ప్యాటర్న్లో చేసుకుంటూ వస్తే కట్ చేసి చేతులు ఇలాగ చేయాలి కదా, ఎందుకు ఇలా ముడుచుకొని చెప్తావు డైలాగు డామ్ డూమ్ అని తిట్టేశాడు ఆయన. నాకు అర్థం కాలే, ఎప్పుడు నేను చూడలేదు ఆయన్ని అంత ఎమోషన్ అయ్యి కోపం రావడం అన్నది. ఒక నిమిషం కూర్చుని పోయాను, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనుకుని చూసుకుని నాకు కొంచెం టైం అన్నాను. వెళ్ళి 5 minutes కూర్చుని ప్రిపేర్ అయ్యాను, వచ్చాను. సింగిల్ టేక్లో ఓకే చేస్తాను. అంటే ఎక్కడో పొరపాటు జరగచ్చు, అంటే ఆయన మైండ్లో ఇలాగ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, వైల్డ్గా చేతులని చూపించి అది ఇది ఇలా చేయాలని అని ఉంది. నేను ఒక ప్యాటర్న్లో డైలాగ్ చెప్పుకుంటూ మామూలుగా చేసుకుంటూ వెళ్ళినా, అది కాదు, నాకు అది కావాలి. సీరియస్గా అరిచేసాడు మొత్తం క్రౌడ్, అందరూ జనాలు ఏనాలు. నాకు కొంచెం అప్సెట్ అయ్యాను నేను, ఇదేంట్రా ఇది ఫస్ట్ టైం. బట్ తెలుసు ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు. సరే నాకు 5 minutes అని వెళ్ళి కూర్చుని మళ్ళీ నేను ఏ రకంగా చేస్తే బెటర్ అని రివైజ్ చేసుకుని వెళ్ళి చేశాను. ఐ వాజ్ హ్యాపీ. సో ఇలా ఉండేదమ్మా ఆయనది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు నేను ఊటీలో ఉన్నాను. సో ఊటీలో నాకు తెలిసింది వై హరికృష్ణ గారు ఉన్నారు అప్పుడు. కళ్యాణ తాంబూలం షూటింగ్ శోభన్ బాబు గారు నాది జరుగుతుంది. అంటే అప్పుడు తెలిసేటప్పటికి డెఫినెట్గా ఆయన నాకు ఒక గురువు, నాకు ఒక అన్న, అంత కేర్ తీసుకున్న లైఫ్ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన చనిపోతే మనం ఎలా వదిలేస్తామని అక్కడి నుంచి ఊటీ నుంచి ట్రైన్ పట్టుకుని మొత్తం 2 trains మారి వెళ్ళాను నేను. వెళ్ళి శ్మశానానికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నేను రీచ్ అయ్యేటప్పటికి వదునున్నారు ఆవిడ అక్కడ. ఇంకా అప్సెట్ అయిపోయాను నేను, అంత గౌరవం నాకు ఆయన అంటే. సో అలా జరిగింది టి కృష్ణ గారు. కానీ టి కృష్ణ గారు కాలం చేసిన తర్వాత వాళ్ళ పిల్లలని చాలా దగ్గరుండి మీరు చూసుకుని వాళ్ళ చదువులతో సహా మీరు పట్టించుకున్నారని అన్నారు, అది ఎంతవరకు నిజం? అలాగని కాదు, వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర ఏవి తీసుకోరు. వదిన ఆవిడ క్యారెక్టర్ ఏంటంటే ఒకళ్ళ సాయం తీసుకోదు ఆవిడ ఫస్ట్ నుంచి. ఆవిడ ఒక డిఫరెంట్గా, సో వాళ్ళ ఒక మెథడ్లో వాళ్ళ ఒక పద్ధతిలో వాళ్ళ లైఫ్ అలా ఉండేది. వీళ్ళు నాకు ఇది హెల్ప్ చేయాలి, ఈ హెల్ప్ తీసుకుంటాం అంటే తీసుకోరు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అడిగాము, బట్ లేదు. సరే అనేసి ఇంకా పిల్లలు ఇంకా ఫారెన్ వెళ్ళి చదువుకుని, ఇంకొక అబ్బాయి ఏమో ఇంకా నేను నా ప్రొఫెషన్లో నేను తిరుగుతూ ఇలా ఉండేది. మధ్యలో బాబురావు ఆయన ఉండేవారు ప్రొడ్యూసరు. సో వారితో సినిమా మిగతాది భారతనారి ఇవన్నీ చేసి ఇలా ఉండేది. అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు. సో నేను ఇంకొకళ్ళని డిస్టర్బ్ చేయలేను కదా, వాళ్ళకి కొన్ని నచ్చినప్పుడు అది కరెక్ట్ కూడా కాదు అది అన్నది వాళ్ళ ఆలోచన. సో ఆ గౌరవం మాత్రం నాకు ఇప్పటికీ ఉంది. కానీ రాజకీయాల్లోకి రావాలి అనేది మీ సొంత నిర్ణయమేనండి? రాజకీయాల్లో రావాలన్నది అయితే తెలంగాణ ఇష్యూ అన్నది మైండ్లో ఉంది. బికాజ్ ఈ రజాకార్లు, నిజాం పరిపాలన, మా తాతగారి ఫ్యామిలీ, మా పెద్ద ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అయింది, ఎలాగా అంటే ఒక చంపడానికి వస్తున్న వాళ్ళు అరిచేతిలో పట్టుకుని చిన్నపిల్లలు. మా మదర్ ఇంకా నేను ఇప్పుడు లేదు, విజయశాంత మనిషే లేదు ఇప్పుడు. ఇంకా మా మదర్కి మ్యారేజ్ అవ్వలే, ఆవిడ యంగ్, ఆవిడ పెద్ద ఫ్యామిలీ. సో అక్కడి నుంచి చంపడానికి వస్తున్నారనేప్పుడు మా తాత ఏం చేశారు, ఆస్తి మొత్తం ఏటూరు నగరం మొత్తం వదిలి చెన్నైకి వెళ్ళిపోయారు. ఏం చేస్తారు, ఇంకా నా కుటుంబాన్ని బతికించుకోవాలని దీంతో అందరిని తీసుకుని చెన్నైకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉండి, దాని తర్వాత అందరు పెద్దోళ్ళు అయ్యి ఒక కథ. ఇంకా మా పిన్ని ఆవిడ ఈ సినిమాలు, దాని తర్వాత మా మ్యారేజ్, మా మదర్కి మ్యారేజ్ అవ్వడం. ఆ తర్వాత విజయశాంతి పాత్ర ఎప్పుడో వచ్చింది, ఒక అమ్మాయి పుట్టి. అప్పుడు హైదరాబాద్లో ఉండేవారు మా మదర్ ఫాదరు, డాడీ ఇక్కడ జాబ్ చేస్తూ ఉండేవారు. సో మా మదర్ ఇక్కడ కన్సీవ్ అయింది ఆవిడ, అండ్ డెలివరీకి చెన్నైకి వెళ్ళింది అప్పుడు. సో ఇలాగా విజయశాంతి అప్పుడు బయట ప్రపంచానికి వచ్చింది. కానీ సపరేట్ తెలంగాణ అప్పుడు సో అలాగా దీంతో నాకు మా మదరు ఒక సర్టన్ టైంలో ఇలా అలా చెప్పే మామూలు కూర్చుంటాం మదర్ నేను కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఆవిడ చిన్నప్పుడు ఏం జరిగింది, రజాకార్లు, నిజాం పరిపాలన ఇవన్నీ చెప్తూ ఎక్కడో తెలియని ఒక విత్తనం పడింది బుర్రలో. సరే ఆ సాఫ్ట్ కార్నర్ అలా వచ్చి ఒక స్టేజ్లో
తెలంగాణ అన్న దీని మీద టాపిక్ వచ్చినప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా ఎస్ యూ హ్యావ్ టు డూ అన్నది. ఇంకా ఆయన నన్ను టైం వచ్చింది ఎంటర్ ది డ్రాగన్ లాగా వార్ ఫీల్డ్లోకి దిగు అన్నది ఇంకా ఆయన చెప్పడం, మనం దిగడం మొదలుపెట్టాం. 1998 జనవరి 26 బీజేపీలో చేరడం జరిగింది. కానీ బాలకృష్ణ గారితో చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు. ఆల్మోస్ట్ 17-18 సినిమాలు దగ్గర ఒక సినిమా అటు ఇటులో. చిరంజీవి గారితో ఎక్కువ, బాలయ్య ఇద్దరు ఎక్కువ. జస్ట్ 1 or 2 మూవీస్, పెద్దగా డిఫరెన్స్ కూడా ఏం లేదు. అయితే నిప్పురవ్వ సినిమా తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో చేయకపోవడానికి అంటే తర్వాత స్టోరీ ఏమి సెట్ కాలేదంటారా? తర్వాత చేయకపోవడానికి కానీ ఎవరితో చేయకపోవడానికి కాదమ్మా, పరిస్థితులను బట్టి ఆ రోజుకి వేరే సినిమాల కమిట్మెంట్లను బట్టి. ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం, బాగుంటే చేస్తాం. అలాగా ఆ తర్వాత మళ్ళీ నాకు నా ఇమేజ్ డిఫరెంట్గా వెళ్ళి కొంచెం ఆ హీరో ఇమేజ్ వచ్చేటప్పటికి నేను ఇంకెక్కువ హీరోయిన్ సబ్జెక్ట్స్ మీద ఆ హీరో ఫిల్మ్స్ లాగా ఎక్కువ చేయాల్సి వచ్చింది. సో కుదరలేదు నాకు. ఇంకా రెమ్యునరేషన్లు పెరిగిపోయినాయి. ఎగ్జాక్ట్లీ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసేసుకున్నాను. సో న్యాచురల్గా నేను ఒక హీరో అయిపోయాను కాబట్టి ఇంకా నా సినిమాలు నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. అలాగా గ్యాప్ వచ్చింది, అంతేగాని ఇంకేంటి. ఒక హీరోయిన్గా అప్పటి వరకు హీరో పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్, టాప్ మోస్ట్ హీరోయిన్. మీరు ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ హీరోలు అందరితో కలిసి మీరు వర్క్ చేశారు. 60 మంది ఉంటారు అనుకుంటా, బహుశా 60 మంది హీరోలతో అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అంటే కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, మా అందరూ ఆల్ అండ్ ఆల్. సో అలాంటి ఒక హీరోయిన్ తర్వాత మిమ్మల్ని బేస్ చేసుకుని స్టోరీస్ రావడం అనేది మొదలయ్యేది. దాని తర్వాత అలాంటి హీరోయిన్ని మళ్ళీ ఒక హీరో పక్కన పెట్టడం అని అంటే అది ఆల్మోస్ట్ 2 హీరోల బరువు. ఒక మాట చెప్పాలంటే అది కథాపరంగా కానీ ఆర్థికంగా. అంటే హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా గ్యాంగ్ లీడర్ చేశాను కదా. గ్యాంగ్ లీడర్ చేశాను, మెకానికల్ చేశాను. సో చేశాను నేను, బట్ ఎక్కువ దాని మీద నేను ఫోకస్ పెట్టాను. ఇంకా హీరో ఇమేజ్ 1-2 తప్ప ఇంకా దాని తర్వాత కుదరలే. ఒక హీరోయిన్కి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ రావడం అనేది ఇక అది పీక్ పరాకాష్ట అంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంతే కదా. నేనే ఊహించుకోలేదు అసలు నా లైఫ్లో ఇలాగ ఒక హీరో ఇమేజ్ వస్తుంది, నేను యాక్షన్ సినిమాలు చేస్తాను, ఎంత రిస్క్ తీసుకుంటాను, ఎంత హైయెస్ట్ పేడ్ హీరోయిన్ అవుతాను, నేను నా లైఫ్లో నేను ఊహించలేదు. నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఇప్పటికి ఇది ఎలా జరిగిందో నేను అనుకుంటాను అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు. ఇది నిజమేనా, ఇది అంత మాయా? ఒక్కోసారి బట్ అది మాయే, లైఫ్ అంటే మాయే, ఏం ఉండదు. ఉన్నంతసేపే నాది అది ఇది అనుకుంటాం. చనిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు బాడీ తీసేస్తారు అనుకుంటారు. సో ఏది తీసుకెళ్ళాం మనం. ఒకటి తీసుకెళ్ళేది ఒక మంచి పేరు ఒకటే తీసుకెళ్తాం. ఉన్నంత వరకు మంచి చేసామా, ఎగ్జిట్ అయ్యామా, అదే చూసుకోవాలి. 10 మందికి ఉపయోగపడాలి, ఆ హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఏది తీసుకెళ్ళినప్పుడు ఎందుకు స్వార్థం ఎందుకు ఉండాలి, ఎందుకు పిసినారులా ఉండాలి? 10 మందికి అన్నం పెట్టండి, కష్టం ఉన్న వాళ్ళని ఆదుకోండి. మీరు చనిపోయేటప్పుడు ఏమో తీసుకెళ్ళరు కదా, మరి ఎందుకు ఆ మెంటాలిటీ ఎందుకు అలా ఉంటుంది మీకు? అది కరెక్ట్ కాదనేది నేను చెప్పదలుచుకుంది. 10 మందికి ఉపయోగపడి 10 మందికి కష్టంలో ఆదుకున్నా అనుకో, మనం చనిపోయిన తర్వాత అయ్యో మంచోళ్ళ ఆవిడ, మంచిది, మంచి చేసింది, అదొక్కటే తీసుకెళ్తాం. నిజం. మనకు కూడా తృప్తి ఉంటుంది జీవితంలో. బతుకున్నంతవరకు మంచి చేసాము దేవుడా, నాకింత చేస్తావు, నేనేం చేశాను, సమాజానికి ఏం చేశాను అన్నది ఉంటుంది కదండి. సో ఆ సమాజానికి ఏం చేయాలన్నది రాజకీయ పరంగా చేయగలుగుతాం, లేదా సోషల్ వర్క్ చేయగలుగుతాం. సోషల్ వర్క్ చేశాను, రాజకీయ పరంగా నేను చేసుకుంటూ వెళ్ళాను. బట్ దాని పెద్ద ఆర్భాటంగా పబ్లిసిటీలు చేసుకుని నాకు నచ్చదు. మొన్న కూడా మీ పుట్టినరోజు నాడు ఎంతమంది వచ్చారు మ్యామ్ ఆ రోజు? నేను చెప్పాను, నేను చూపించుకోను. అవును, నాకెందుకు నాకు అది పబ్లిసిటీ చేస్తుంటే నువ్వు నిజంగా సేవ చేసినలాగా ఉండదు, స్వార్థం కోసం అన్నట్టు ఉంటుంది. సో అందుకే వదిలేయండి, నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అన్నది నా ఆలోచన విధానం. తల్లి తెలంగాణ పార్టీ కింద మీరు చాలా వైద్య సేవలు కూడా అందించారు అప్పట్లో. సో దాని గురించి కూడా ఎక్కడ మీరు ఎప్పుడూ చెప్పుకోలేదు. అదే నేను చెప్పనమ్మా, చదివించే వాళ్ళని చదివిస్తాం,
ఇంకా ఆర్థిక పరంగా అందిస్తాం. ఇవి చాలా రకరకాలు ఉంటాయి, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు వేస్ట్. సో నాకు తృప్తి, నా జీవితంలో ఇది ఒక మంచి చేస్తాను, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. నాకు ఎవరికైనా ఏదైనా చేస్తే ఎందుకో తెలియదు, ఒక ఆనందం వస్తుంది. నాకు చేసుకోవడం కన్నా ఎదుటోళ్ళు చేస్తే సంతోషపడతాను నేను. సో నా లైఫ్ పద్ధతి అది. అంటే చాలామంది విమర్శకులు అనండి, లేదా మీ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళనండి, తల్లి తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టాలనిపించింది, ఎందుకు టీఆర్ఎస్లో విలీనం చేశారు అని అంటే ఎందుకు పెట్టాలంటే ఆ రోజుకున్న పరిస్థితి ఏంటంటే, ఒక మహిళగా ఇది నా బరువు, నా భుజాన్ని వేసుకున్నాను. నా మెంటాలిటీ ఏంటంటమ్మా, ఒక ఇష్యూ నేను టేకప్ చేస్తే అది అచీవ్ చేసి దాంట్లో సక్సెస్ చూసే వరకు నేను నిద్రపోను. దానివల్ల నేను ఎంత కోల్పోతున్నానో సిద్ధపడతాను. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే నా కెరియర్ పరంగా కావచ్చు, ఏది కోల్పోయినా పర్లేదు, కానీ నేను అనుకున్నది సాధించాలి అన్న ఒక లక్ష్యంతో నేను తెలంగాణ ఇష్యూని టేకప్ చేశాను. సో 98 నేను బీజేపీలో నేను జాయిన్ అయినప్పుడు తెలంగాణ కోసమే వచ్చాను. ఆ రోజుకున్న నాకు ఆఫర్స్ కానీ, కంటెస్ట్ చేయమన్నా కానీ, లేకపోతే ఆ రోజు అధికారంలోకి వచ్చింది బీజేపీ, నేను మంత్రిని అయి ఉండేదాన్ని. నాకు లేనిది లేదు, అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఆఫర్స్ చేశారు. కానీ ఇది కాదు కదా, ఒక ఉద్యమం, ఒక తెలంగాణ స్టేట్ అన్నది చాలా పెద్ద విషయం. అది ఒక మహిళగా నేను అది ఉన్నది, ఆల్రెడీ ఉంది, దాన్ని బతికిద్దాం, దాన్ని తీసుకొద్దాం బయటికి, దాన్ని అచీవ్ చేద్దాం అన్న దీంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకుని చేసుకుంటూ వచ్చాను. కానీ ఒక సందర్భంలో ఏంటంటే, కొంతమంది నాయకుల వల్ల, నేను పేరు చెప్పుకోదలుచుకోలేదు, వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా కావచ్చు ఆ రోజుకి. సో వాళ్ళు ఏంటంటే ఈ తెలంగాణ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. సో దీనివల్ల నేను ఆ రోజుకి ఉన్న పరిస్థితికి నేను పార్టీ విడిచి బయటకు రావాల్సి వచ్చింది. చెప్పాలంటే కూడా చెప్పచ్చు, ఇట్స్ బికాస్ ఆఫ్ టీడీపీ. చంద్రబాబు గారు ఆ రోజు పరిస్థితిలో వాళ్ళు అలయన్స్లో ఉన్నారు అందరూ. వాళ్ళు ఏంటంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇవాళ మనకి మోడీ గారికి ఉన్న మెజారిటీ, ఫుల్ మెజారిటీ అప్పుడు లేదు. నెంబర్ ఆఫ్ అలయన్స్ పార్ట్నర్స్, ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, మన అదేంటి టీడీపీ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉంది. కాబట్టి అదేంటంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఇవ్వాలి. ఫుల్ మెజారిటీ వచ్చి ఉంటే ఇచ్చేసేవాళ్ళు, కానీ రాలే. మిగతా అలయన్స్ పార్టీల మీద ఉండాల్సి వచ్చింది వాళ్ళ సపోర్ట్తో. అప్పటికీ నేను ఫైట్ చేశాను, మ్యాక్సిమం నేను ఫైట్ చేశాను. ఇంకొక స్టేజ్లో అయితే ఇంకా సరే, ఇప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు, చంద్రబాబు గారు కలిసి ఉండాలని. కానీ తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుందో ఈ స్టేట్ వస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది కదా అన్నది నాకు. ఎస్ మ్యామ్. 69 ఉద్యమం తీసుకున్నా, ఇంతకుముందు అనేక మంది త్యాగాలు చేశారు, కొట్లాడారు. కానీ ఎక్కడో చోట ఆగింది, మళ్ళీ దానికి ప్రాణం పోయాలి, మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన. సో నేను ఆ రోజుకి మ్యాక్సిమం నేను కొట్లాడితే వాళ్ళు అది జరగనివ్వకుండా అడ్డుపడడం వల్ల ఇంకేదో కుదరదేమో అనేసి ఇంకప్పుడు పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చి అది అక్కడితో ఆపలే, దాన్ని బతికిద్దామనే నేను తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ప్రతి ఇష్యూ మీద కొట్లాడాను నేను. 4.5 years నడిపాను, 2009 వరకు సో 2009 వరకు ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నన్ను బతిమలాడి రమ్మని, అసలు ఆలోచన లేదు నాకు, అసలు టీఆర్ఎస్లో వెళ్ళాలి లేదు. వాళ్ళ కేసీఆర్ గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు, ఆ రోజు తెలిసే పరిస్థితిలో లేదు, కానీ నాకు తెలుసు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. నా పార్టీ ప్రెసిడెంట్ నేను. 4.5 years నుంచి ప్రతి ఇష్యూస్, రైతులు కావచ్చు, స్థానికుల ఉద్యోగాలు కావచ్చు, మూసీ నది కావచ్చు, విష జ్వరాలు కావచ్చు, కరెంటు కావచ్చు, యువకుల ఇష్యూ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇవన్నీ ఇష్యూస్ ఒకటి కాదు. ఇంత కొట్లాడుతూ దూకుడుతూ వెళ్తున్నప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వీళ్ళందరూ, అమ్మో ఈ అమ్మాయి బాగా దూకుడు మీద వెళ్తుంది అంటే బాగా చేస్తున్నా నేను, నా డ్యూటీ నేను కరెక్ట్గా చేస్తున్నా. కరెక్ట్. సో ఓ పక్కన మెచ్చుకునేవారు, బయట కనబడబోతుంది మెచ్చుకునేవారు. బట్ ఈ అమ్మాయి దూకుడు మీద వెళ్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, బలపడకూడదు అని కొంతమందికి ఉండొచ్చు. సో కేసీఆర్కి ఏంటి, ఆయనకి ఈవిడ స్ట్రాంగ్గా వెళ్తుంటే ఒక మహిళగా ఈవిడ రేపు బలపడిపోతే నేను వెనక్కి అయిపోతానేమో. అప్పుడు ఈ వాజ్ సో ఆయన అప్కమింగ్ అప్పుడు పార్టీ పెట్టుకుని 2001లో. సో ఈ అమ్మాయి ఇంత బోల్డ్గా వెళ్తుంది కదా,
ఎందుకు లాగేస్తే బెటర్ కదా, ఆయన ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలు. నాకు కొంతవరకు అర్థమైపోయింది ఈయన కరెక్ట్గా ఉంటాడని. బట్ ఈయన ఏంటంటే మనుషులు కబురు పెట్టి, జయశంకర్ గారు మేధావులు వాళ్ళతో వీళ్ళతో ఏంటంటే మర్జ్ చేయమని నా మీద ఫోర్స్ పెట్టేవారు. నేను ఎందుకు అంటాను, రెండు ఒక కాజ్ మీద వెళ్తున్నప్పుడు మీరు తెలంగాణ కోసం, నేను తెలంగాణ కోసం. మీరు ఇప్పుడు వచ్చారు, నేను 98 నుంచి నేను మొదలు పెట్టాను. సో ఇద్దరం కలిసి ఉద్యమాలు చేద్దామండి. నేను ఎందుకు నా పార్టీ మీ దాంట్లో విలీనం చేయాలి. ఆయన ఏంటంటే డొంక తిరుగుడు తిప్పి మిగతా మేధావులతోటి, జయశంకర్ గారితో అందరి మీద ఇలా కాదు ఇలా బాగుంటుంది, ఇలా కాదు ఇలా బాగుంటుంది అనేసి చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఇంకా ఆఖరికి ఏం తీసుకొచ్చాడంటే ఇంక మనం ఏదో కరెక్ట్ కాదు వాళ్ళే కరెక్ట్ అన్న ఫీలింగ్తో చేపించి కొన్ని కుట్రలు చేసి ఇంకా కాన్ఫరెన్స్ స్టేజ్లో నేను విలీనం చేయాల్సి వచ్చింది. లేకపోతే విలీనం చేసి ఉండేది అది కాదు. సార్ విలీనం చేశాను పోనీ అక్కడైనా కరెక్ట్గా నన్ను ఉంచాడా, అక్కడ నన్ను కరెక్ట్గా ఉంచలేదు. ఆయన జేరన్ దగ్గర నుంచి నన్ను సస్పెండ్ చేసి బయటికి పంపించే వరకు ఇదే టెన్షన్ నాకు. నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నన్ను ఓడగొట్టాలని చూశాడు ఆయన. బట్ లక్కీగా నేను గెలిచాను నేను. సో గెలిచిన తర్వాత వెంటనే మళ్ళీ ఏదో ఒక నిందేయడం, ఒక సాకు చూపించడం, దాంతో నాతో మాట్లాడడం మానేశారు. 6 months ఎంపీగా గెలిచిన తర్వాత 6 months అని దూరం పెట్టాడు మాట్లాడలే. నా కాన్స్టిట్యున్సీ పనులు నేను చేసుకున్నాను. మళ్ళీ ఈయన నిరాహార దీక్ష చేయబెట్టాడు. దాని తర్వాత ఈయన చచ్చిపోతాడేమో నేను మొత్తం ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి గవర్నర్తో మాట్లాడి, తివారీ గారు గవర్నర్ అప్పుడు తివారీ గారు ఉన్నారు, సో చిదంబరం గారు ఉన్నారు అప్పుడు, హీ వాజ్ హోమ్ మినిస్టర్. సో మిగతా అందరితో మాట్లాడి ఈయన నిరాగదేశ చేస్తున్నారు, ఆయన చనిపోతాడేమండి, హెల్ప్ చేయండి ఆయన్ని. అప్పటికి మాటలు లేవు నాకు ఆయనకి. సో ఈ రకంగా చేసాం. అప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ ఆయన కలిసి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ పార్టీలో మళ్ళీ మామూలు అయిన తర్వాత మళ్ళీ నా మీద ఇదే అది ఎప్పుడు ఆయన ఒక టైం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు, ఈవిని ఎప్పుడు బయటికి పంపించేద్దామని. సో 2013లో కాంగ్రెస్ ఇస్తున్నాం అని అనౌన్స్ చేసిన నైటే నన్ను సస్పెండ్ చేస్తాడు. మేము ఆ మేడంని విజయశాంతి గారిని మేము సస్పెండ్ చేయలేదు, ఆవిడే పెట్టకుండా మీరు యూట్యూబ్ కాదండి, మీరు కప్పుకున్నారు అని చెప్పి మీరు యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు. అక్కడ మొత్తం మీకు ఇవాళ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగానే అబద్ధాలు చెప్తున్నాడు. సో మీరు యూట్యూబ్కి వెళ్తే కేసీఆర్ 2013లో నన్ను సస్పెండ్ చేసింది ఆల్మోస్ట్ ఆల్ ద ఛానల్స్లో వచ్చింది. నైట్ 12 o'clock అది మీరు చూడొచ్చు. నేను జరిగింది చెప్తే నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. కేసీఆర్ లాగా ఇవాళ అసెంబ్లీలో నేను 3 ఎకరాలు ఇస్తానని చెప్పి నెక్స్ట్ కట్ చేస్తే నేను అసలు ఆ మాట అన్నే లేదేదో అని చెప్తున్నాడు. యాజ్ అ చీఫ్ మినిస్టర్గా ఆయన ఇంత అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇవాళ లేదు అంటున్నాడంటే ఆయన ఎలాంటి వ్యక్తి మీకే అర్థం కావాలి. సో జరిగింది నేను చెప్తున్నానే. 2013లో నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలో నేను ఎంపీగానే ఉన్నాను, నా పని చేసుకుంటూ ఉన్నాను. 2014లో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. అప్పుడు బిల్లు పాస్ అవుతున్నప్పుడు నాకు ఆయనకి మాట్లాడలేదు, కానీ ఆ రోజు ఫస్ట్ టైం నన్ను వచ్చి ఎలా ఉన్నావు విజయ అని ఒకే ఒక మాట అన్నాడు, బాగున్నా అన్న. సో ఫైనల్గా అది ఆ రోజు ఇంకా లాస్ట్ డే. ఇంకా అప్పుడు కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. మీరు వస్తారా అన్నాను. నేను ఉంటాను అది అన్నాను. ఇంకా హౌస్ స్టార్ట్ అయిపోయింది, స్పీకర్ ఆవిడ వచ్చారు, ముందుకు వెళ్ళాను, వెల్ దగ్గరికి వెళ్ళి ఇంకా షౌటింగు, మిగతా వాళ్ళు ఆవిడ చదవబోతుంది బిల్లు చదువుతుంటే మిగతా వాళ్ళందరూ అడ్డుపడడం, నేను దూకడం, నేను అది పట్టుకోవడం పేపర్లు చింపకుండాను. ఈయన చూస్తే ఈయన లేడు, అంటే ఆ ఘట్టంలో కూడా ఈయన లేడు. తెలంగాణ రావాలని ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. ఉంటే ఆ ఒక్క ఎప్పుడు బిల్లు పాస్ అవుద్దని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తాం. ప్రపంచం మొత్తం తెలంగాణ వాళ్ళు అక్కడక్కడ ఉంటుంటారు కదమ్మా. సో అన్ని చోట్ల నేను తెలంగాణ వాళ్ళు ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు బిల్లు పాస్ అవుద్దని ఉంటున్నారు. అలాంటి సమయంలో ఈయన అక్కడ కదా ఉండాలి, అక్కడ లేకుండాను బయటికి వెళ్ళిపోయాడు. సో ఆ లాస్ట్ మూమెంట్ వరకు కూడా నా డ్యూటీ నేను సిన్సియర్గా చేసి బిల్లు పాస్ అయింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అవును మ్యామ్, ఆ టైంలో యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్టీ. ఒక్కదాన్నే నేను ఉన్నది ఇద్దరు ఎంపీలు ఒక ఆయన లేడు, వచ్చాడు వెళ్ళిపోయాడు. సో చివరి వరకు బిల్లు పాస్ అయ్యే వరకు నేను ఉన్నాను. ఆ రోజు బిల్లు పాస్ అయింది, నేను అనుకున్నది సాధించాను.
మొత్తం మీ అంటే తాతగారు ఇంత ట్రావెలింగ్ పట్టింది నాకు. బీజేపీ నుంచి, నా తల్లి తెలంగాణ నుంచి, టీఆర్ఎస్ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర ఇంత ట్రావెలింగ్. ఈ ట్రావెలింగ్లో ఎక్కడ నా స్వార్థం చూసుకోలేదు. విజయశాంతి ఒక పెద్ద స్టారు, తెలంగాణ కోసం కొట్లాడుతుంది. ఆవిడ అడిగితే ఏదో ఇవ్వడానికి అన్ని పార్టీలు రెడీ. ఆయన మిగతా పార్టీలు అందరూ నాకు ఏం కావాలో తీసుకోండి, మా పార్టీలోకి రండి అన్నీ అడిగారు. కానీ ఎప్పుడూ పదవులకి కానీ దేనికి నేను లొంగలే. నేను దేనికి వచ్చాను? తెలంగాణ కోసం. అది నాకు ముఖ్యం. మీరు నాకు డబ్బులు ఆశ చూపించినా, పదవులు ఆశ చూపించినా, సీఎం పదవులు చూపించినా నాకు వద్దండి. నాకు తెలంగాణ ఇవ్వండి అని ప్రతి నిమిషం నేను టెన్షన్ పడ్డాను నేను. సో ఇలా జరిగింది నా కెరియర్, పొలిటికల్ కెరియర్ ఇలా ఇంత స్ట్రగుల్తో కూడి. బట్ ఫైనల్గా నేను అనుకున్నది అచీవ్ చేశాను. అది నాకు ఎప్పుడైతే మీ తాతగారు అప్పటి రోజుల నుంచి ప్రాణం చేతపట్టుకుని మీరు అక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మీ కళ నెరవేరింది అనుకోవచ్చు. అదే రాస్తుంటుంది ప్రతి బియ్యం మీద పేరు రాసినట్టు నాకు రాసింది తెలంగాణ నువ్వు కొట్లాడాలి, పార్లమెంట్లో నీ చేతుల మీదుగా రావాలి అన్నది రాసినట్టుంది. అది జరిగింది. మరి ఇంతకుముందు ఇంతమంది ఎంపీలు గెలిచారు, ఎప్పుడు రాలేదు. ఫైనల్ ఇద్దరిలో ఒకళ్ళు. నా డ్యూటీ నేను సక్రమంగా చేశాను. సార్ విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, విమర్శించేటట్టు చేస్తారు కేసీఆర్. దీన్ని నేను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా మనస్సాక్షికి తెలుసు, నా నిజాయితీ తెలుసు. నేను సిన్సియర్గా పనిచేస్తాను తెలంగాణ కోసం. రీసెంట్గా బీజేపీలో నాయకులు ఒక ఆయన అన్నారు ఏంటంటే, విజయశాంతి గారికి ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నారండి, ఒక పెద్ద పోస్ట్ రాబోతోంది. ఎందుకు అని అంటే ఆవిడకి దేని మీద ఆశ లేదు, వాళ్ళకంటూ ఎవరున్నారండి, మొగుడు పెళ్ళం వాళ్ళిద్దరు తప్ప వాళ్ళకి ఇంకేం కావాలి. ఇప్పుడు వెనకాతల పిల్లలు ఉన్నారు, లేకపోతే ఇంకా పెద్ద ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కోసం కూడబెట్టాలి అనేది లేదు. ఆవిడకి ఇంకేం కావాలి, సొసైటీ గురించి తప్ప ఇంకా పెద్దగా ఆలోచించే పరిస్థితి లేదు. మేడం అయితే ఆ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా డైరెక్ట్గా ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో మీకు ఒక మంచి పోస్ట్ రాబోతోంది అని చెప్పని అన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒకటమ్మా, నేను ఏనాడు పోస్టుల కోసం పరిగెత్తిందో తాపత్రయపడిందో నా లేదు. నా ప్రజలకు మేలు జరిగితే చాలు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నేను చేస్తాను. నా జీవితం అన్యాయం అయిపోయినా పర్లేదు, కానీ నా ప్రజలు 4 కోట్ల ప్రజలు, వాళ్ళకి మేలు జరిగితే చాలు అన్నదే తప్ప ఇంతకాలం ఎన్ని నాకు రెడ్ కార్పెట్లు వేశారమ్మా. మీకు ఏం కావాలో చెప్పండి, మీరు మా పార్టీలో రండి, ఇది ఇస్తా అది ఇస్తా. నమస్కారం కూడా పెట్టాను. నా తెలంగాణ ఇవ్వండి చాలు, ఇంకా అంతకంటే మిమ్మల్ని నేనేం కోరుకోను. నేను నాకు పెద్ద ఆశ లేదమ్మా, డబ్బు అన్నీ చూశాను కదా, ఇంకేముంటుంది. మీరు చెప్పినట్టు నాకేమీ లేదు. నా పిల్లలు కూడా వద్దు అనుకున్నా, అన్నీ వద్దు, తెలంగాణ వస్తే చాలు, 4 కోట్ల మంది బతుకుతాయి చాలు. సో అలా ఉండింది. అండ్ ఇప్పుడు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా అది నా బాధ్యతగా అనుకుంటాను, నా డ్యూటీగా చేస్తాను నేను. అయ్యో అది పెద్ద పోస్టు, ఇది పోస్టు, నాకేమీ లేదు. ఎంత పెద్ద, ఎందుకంటే ఇంకా పెద్దది హిమాలయ అంత పెద్దది ఇచ్చినా కూడా ఇదే విజయశాంతి, అదే బాధ్యత, అదే సేవ ప్రజలకి. ఎందుకు పిల్లలు లేరు, ఇంక దేనికి నేనేం చేసుకోవాలి? నేను మా హస్బెండ్ ఇద్దరమే తెలంగాణ కోసం అన్నీ పక్కన పెట్టేశాను. సో ప్రజలకు బాగా జరిగింది అనుకో. నా బాధ ఇవాళ ఏంటంటే, ఇంత కష్టపడి తెలంగాణ సాధించాం, 1200 మంది చనిపోయారు, వాళ్ళ ఆత్మ శాంతించాలంటే అసలు సిసలైన తెలంగాణ రావాలి అనుకుంటే ఆ తెలంగాణ రాలే, దోపిడీ తెలంగాణ జరుగుతుంది. ఇది నాకు బాధగా ఉంది. దీని మీద నేను ఫైట్ చేస్తున్నాను. నేను కేసీఆర్ గారు కూడా ఒక్కసారి మేము గుండె మీద చేపెట్టుకుని ఆలోచించండి, మీరు చేస్తుంది రైటా రాంగా అని. మీకు వయసు అయిపోయింది, ఇంకెంతకాలం బతుకుంటారు? కనీసం మీరు వెళ్ళే లోపల మంచి చేసి వెళ్ళాలన్న ఆలోచన మీకు తట్టట్లేదు కేసీఆర్ గారు. మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం తెలంగాణ, ఎన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం తెలంగాణ. ఇవాళ ఏమైపోయింది? మీకు ఎలా మనసు వస్తుంది ఆ అమాయక ప్రజలను మోసం చేయాలని? మీకు దేవుడి భక్తి ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. ఇంత అబద్ధం, ఇంత మోసం అండి. ఇంత డబ్బు తిన్నారు కదా, ఏం చేసుకుంటాడు ఆయన చెప్పండి? 1,00,000 కోట్ల పైన మీరు తీసుకున్నారు, తెలుసు అందరికీ. ఏం చేసుకుంటారు? ఆల్మోస్ట్ మీరు 70కి వెళ్ళబోతున్నట్టున్నారు. ఏం తినడానికి ఉండదమ్మా, తినేది ఎంతో తింటాం. కానీ మీరు కొంచెం మారండి. నేను అదే అంటున్నా, కేసీఆర్ గారు మీరు ఇప్పుడైనా మారండి. 2 సార్లు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ ప్రజలు వాళ్ళ మొహాలు చూడండి,
వాళ్ళని చూస్తే మీకు మోసం చేయబుద్ధి అవుతుందా? మీకు తప్పనిపించట్లేదు మీకు నిజంగా? కనీసం ఎప్పుడైనా మారి మంచి చేశాను, ఈ భూమి నువ్వు విడిచేది వెళ్ళండి. మీకు వెళ్ళాల్సిన టైంలో మీరు ఉండండి, 100 ఏళ్ళు బతకండి కాదట్లే, కానీ తప్పు చేసి వెళ్ళొద్దు, మంచి చేసి వెళ్ళండి. ఉద్యమంతో చేసాం మనం, ఆ చిన్న తప్పు కూడా వద్దు, ఆ రిమార్క్ కూడా వద్దు అన్నది నేను ఆయనకి చెప్తున్నా. నేను ఆయన తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు, బట్ నా డ్యూటీ నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేను ఇవ్వను. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఆయన మంచి చేస్తుంటే మీరు మంచి చేశారు, నేను మెచ్చుకుంటాను. ఇప్పుడు మిగతా నేను బీజేపీలో ఉన్నాను అని కాదమ్మా. ఆయన కేసీఆర్, నేను విజయశాంతి, మనం పని చేసాం, ఉద్యమంలో కొట్లాడాం. కానీ ఇవాళ మీరు ఒక ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఒక్కరోజు కూడా మిమ్మల్ని నేను విమర్శించలే, తిట్టలే. 3 ఏళ్ళు మీకు టైం ఇచ్చాను నేను. సరే, కొత్త పార్టీ, కొత్తగా వచ్చారు, బాగా చేస్తారు, ఒక నమ్మకం. ఉద్యమం నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయనకు ఆ బాధ్యత తెలుసు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లం తీర్చాలని తెలుసు కాబట్టి చేస్తాడు అనుకున్నా. కానీ చేయలే. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ఆయన ఆలోచనలు మారిపోయినాయి, మనిషి మారిపోయాడు. ఉద్యమం ఉన్న కేసీఆర్ గారు వేరు, ఇప్పుడున్న కేసీఆర్ వేరు. అహం పెరిగిపోయింది. ఎవరిని ఒకళ్ళు విమర్శిస్తే దాన్ని అంటే అది మనసుకు తీసుకుంటున్నాడు ఆయన. అంటే ఒక వెంజన్స్ లాగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, సంబంధం లేని కేసులు, పాపం ఎంతోమందిని వేధించడం. అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఏ రకంగా వెళ్ళిపోతున్నాడు అంటే, ఏజ్ అయ్యే కొద్దీ మనం గతంలో చేసిన తప్పుల్ని, మన తప్పుని దిద్దుకుని మనం మారడానికి ట్రై చేస్తాం. కానీ ఈయన మారతలే. ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా అగ్రెసివ్గా, నెగిటివ్గా, హార్ష్గా, క్రిమినల్గా ఈ రకంగా తయారవుతుంటే మరి నాకు ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచన నాకు అర్థం కావట్లే. ఫామ్ హౌస్లో కూర్చున్నది ఏ రకంగా మనం మోసం చేస్తూ వెళ్దాం అన్నది ఆలోచిస్తున్నాడు తప్ప ఇది మంచి చేద్దాం అన్నది లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే పబ్లిక్లో ఉండాలి, ప్రజల్లో తిరగాలి. సో ఈయనైతే ప్రజల్లో తిరగట్లేదు. ఎంతసేపు ఫామ్ హౌస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ ఆలోచన అంటే మంచి ఆలోచన కాదు, చెడ్డ ఆలోచనలు. ఈ ఎన్నికలకి ఇలా మోసం చేద్దాం, ఆ ఎన్నికలకి ఇలా మోసం చేద్దాం ప్రజల్ని. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రజలు. ఆ ప్రజల్ని నువ్వు 2 సార్లు గెలిపించారు. అది తప్పనిపించట్లేదా అంటాను నేను. సో నేనైతే మార్కులు ఇవ్వను ఆయనకి. ఆయన డెఫినెట్గా మంచి చేస్తుంటే ఇచ్చుండేదాన్ని. మా పార్టీ ఏమనుకున్నా అనుకొని నేను ఆటోతో వెళ్ళి నేను పొగిడేదాన్ని. బట్ వచ్చే ఎలక్షన్స్కైనా హైదరాబాద్లో లేదా తెలంగాణ జిల్లాలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? వీఆర్ ట్రయింగ్ అండ్ ఆల్ బెస్ట్. నేను ఒకటే చెప్తున్నాం పబ్లిక్ కూడా, ఇంకా మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఒకటే ఒక పార్టీ బీజేపీ పార్టీ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్ చూసారు, టీడీపీ చూసారు, అందరం చూస్తారు. కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఏంటంటే టీఆర్ఎస్తో విలీనం అన్నట్టే చెప్పచ్చు. ఎందుకంటే అన్ని ఎమ్మెల్యేలు తీసుకున్న తర్వాత ప్రతిపక్ష హోదా కూడా పోయింది కాంగ్రెస్కి. ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్తుంటే కాంగ్రెస్ అదే చేస్తుంది. సో నేను బయటకు రావడానికి కూడా ఇదే కారణం. అంటే ఎంత కష్టపడినా వీళ్ళు లాస్ట్కి అమ్ముకుంటారు. అదే జరిగింది మొన్న 18-19లో. ఇంకా వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కొట్టాడేవాళ్ళు కాదు, వీళ్ళు డబ్బులకు అమ్ముడుపోయేవాళ్ళు, ప్యాకేజీలు తీసుకునే వాళ్ళని కొంతమంది చేస్తున్న తప్పుకి ఆ పార్టీ మొత్తానికే అందరికి మీద పడుతుంది. సో ఆ కొంతమంది సరిలేదు ఆ పార్టీలో, దానివల్ల కాంగ్రెస్ మర్యాద పోయింది. సో ఇవాళ నేనేమంటానంటే పబ్లిక్కి 4 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి. తెలంగాణ డెవలప్మెంట్ లేదు. కేసీఆర్ ఎంతసేపు డబ్బుతో ఓటుతో కొనొచ్చు అని ఆ ప్యాటర్న్లో వెళ్తున్నాడు. ఆయన ఏం చేయడు. ఇంకా మీకు ఉన్నది ఒక బీజేపీ. సో దీన్ని సెటరేట్ చేయాలన్నా, డెవలప్ ఎంతైనా కొంత బెటర్ అవ్వాలన్నా, ఒక డిసిప్లిన్, ఒక అడ్మినిస్ట్రేషన్ బాగుండాలన్నా ఒక బీజేపీ వల్లే సాధ్యం. ఈసారన్నా ప్రజల్లో ఆలోచించి బీజేపీకి ఓటేసుకోండి. ఇంకా లేదు, ఆల్టర్నేట్ లేదు. ఇంక మీకు ఒకటి బీజేపీ కనపడుతుంది. ఇంకా ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. ప్రజలకు వదిలిపెడతా. కాంగ్రెస్ ఏం చేస్తుందో అన్ని తప్పులు మీరు చూస్తున్నారు. టీఆర్ఎస్ ఏం చేస్తుందో మొత్తం కరప్షన్ చూస్తున్నారు. ఉన్న దాంట్లో ఎవరు బెటర్గా ఉన్నారంటే బీజేపీ. అది ఒక జాతీయ పార్టీ. కరప్షనే ఉండదు. మీకు అందాల్సింది డెఫినెట్గా పబ్లిక్ అందుతుంది. ఇక్కడ ఎవరు తినేవాళ్ళు ఉండరు పార్టీలో.
ప్రజలకే ఖర్చు పెట్టేవాళ్ళే ఉంటారు. ఏ స్కీమ్స్ తీసుకొచ్చినా మోడీ గారు పబ్లిక్లోకి వెళ్ళిందా అని చూసుకుంటాం. కానీ కేసీఆర్ ఏం చేస్తున్నారు, పబ్లిక్ దగ్గర నుంచి గుంజుతున్నాడు ఈయన. సో వ్యత్యాసం నేను చెప్తున్నాను టీఆర్ఎస్కి అండ్ బీజేపీకి. ఇవాళ అన్ని మ్యాక్సిమం కేంద్రం నుంచి వస్తుంది తెలంగాణకి. కానీ కేసీఆర్ ఏం చేస్తున్నాడు, నేనే ఇచ్చుకుంటున్నాను ఆయన చెప్పుకుంటున్నాడు, బీజేపీ గురించి చెప్పట్లే. సో ఇప్పుడు న్యాయం జరగాలంటే బీజేపీ రావాల్సిందే అన్నది నేను చెప్పదలుచుకుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఓటుకి 2000 ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత ఎవరు నష్టపోతున్నారు, మీరే నష్టపోతున్నారు పబ్లిక్. నా ఆలోచన ఎప్పుడు మీ మీద ఉంటుంది. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను నేను. కొట్లాడే తెలంగాణ మీకోసం కదా. మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నేను అందుకే చెప్తున్నాను ఇవాళ. దీంట్లో ఎవరి స్వార్థం లేదు. చూడండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, బీజేపీకి ఇచ్చి చూడండి. బాగోపోతే అప్పుడు మీ ఇష్టం, ఓకే, మా కర్మ అనుకోండి, లేకపోతే వీళ్ళ కర్మ అనుకోండి, లేకపోతే మా కర్మ అనండి, ఏదైనా అనండి, మేము పడతాం. బట్ ఒక ఛాన్స్ ఇవ్వండి, అది మారుతుంది అన్నది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రజలకి. వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ నుంచి మీరు యాక్టివ్ రాజకీయాల్లోకి కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఆల్రెడీ పని చేస్తున్నాను కదమ్మా నేను. ఆల్రెడీ పని చేస్తున్నాను, నేను యాక్టివ్గానే ఉన్నాను. పార్టీ ఏ ప్రోగ్రామ్ అన్నా నేను వెళ్తున్నాం. నేను ఎప్పుడూ రెడీయే. నేను పని చేసేది నేను 24 hours నాకు అలవాటే కదా. ఉద్యమాలు చేసిన వచ్చిన మనిషికి పోలీస్ స్టేషన్లు చూసాం, జైళ్ళు చూసాం, ఖైదీలు చూసాం, సామాన్య ప్రజలు చూసాం, కోర్టు మెట్లు ఎక్కాం, రోడ్ల మీద కూర్చున్నాం, తిండి తిప్పలు లేకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి కదా. సో విజయశాంతి పనిచేసే మనిషే. నా జీవితంలో లగ్జరీ లైఫ్ కాదు ఇది, నా లైఫ్, నా ప్రజలే నాకు అన్నది ఎప్పుడో నేను దాంట్లోకి వెళ్ళిపోయాను నేను. సో వాళ్ళు ఏ డ్యూటీ ఇచ్చినా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పని చేస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు ఉద్యమాలు చేసినట్టు ప్రతిరోజు ఇప్పుడు పార్టీ ఉద్యమం చేయదు. ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. అప్పుడు ఉద్యమాలు అంటే ప్రతిరోజు మీకు సమస్యలు ఉంటే సమస్యలు కొట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత అంత పని ఉండదమ్మా. ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్స్, మీటింగ్ అన్నప్పుడు మీటింగ్, ఇలా డివైడ్ అవుతుంది వర్క్. సో దానికి తగ్గట్టు మేము పని చేస్తున్నాం. మ్యామ్, తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా అప్పుడు మీ ఫ్యాన్స్ కర్నూలు జిల్లాకు మీరు వెళ్ళినప్పుడు మూవీ పరంగా అక్కడ ఎంతోమంది తండోపతండాలుగా విజయశాంతి గారిని చూడడానికి వచ్చేసినప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో. బాలకృష్ణ గారు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ నుంచి లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ చాలా కంట్రోల్ చేశారని చెప్పని విన్నాను. అంటే అది ట్రైన్లో పాట ఉంది కదా, పాట ఇక నంద్యాల అనుకుంటాను. అది చేస్తుంటే క్రౌడ్ విపరీతంగా వచ్చేసి అసలు ట్రైన్ ఆపేశారు. నాకు ఆ రోజు కొంత ఫీవర్ వచ్చిందంటే డేలో మొత్తం పాట చేస్తూ విపరీతమైన ఎండ, జ్వరం వచ్చి అయిపోయింది, పాట అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ వేరే సాంగ్కి. సరే చేస్తుంటే పడుకుంటే ఒకటే అరుపులు, జనాలు భయంకరం, అసలు మామూలు కాదు. ట్రైన్ ఆపి విజయశాంతి బయటికి రావాలి, గొడవ చేశారు. ఇంకా అప్పుడు బాలకృష్ణ తను వెళ్ళి ట్రై చేసి చెప్తున్నాడు, అయినా కూడా లేదు, రావాలంటే నిద్రపోతున్నాను నేను. సో నేను, తారా మాస్టర్ గారు మేమందరం అప్పుడు ఇంకా బయటికి తీసుకొచ్చారు. బావిగ్గా ఉన్నా, నీరసంగా ఉంది, ఎండ దెబ్బకి జ్వరం వచ్చి సరే వచ్చి నుంచున్నాను. అంత అరుపులు, కేకలు. ఐ థింక్ 1.5 hour ట్రైన్ అయిపోయింది, కదలనప్పులే. మొత్తం పట్టాల మీదకి వచ్చేసి జనాలు అడ్డంగా అసలు ఇసుకేస్తారు వాళ్ళంత జనాలు వచ్చారు. తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు బయలుదేరి గిద్దాలు పగలగొట్టి అబ్బో బీభత్సం అలా జరిగింది. అప్పుడు రీసెంట్గా చిరంజీవి గారు ఆయనతో పాటు కలిసి వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. మేమందరం అనుకున్నాం మీరు ఖచ్చితంగా ఉంటారు అందులో అని, కానీ మీరు అందులో నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేసింది లేదు. ఒకటి చేసినా నేను వెదలను నేను, ఎందుకంటే నాకు అలాంటి ఆ పార్టీ ప్రోగ్రామ్స్ అంటే నాకు పెద్ద నచ్చదు. నేను ఫస్ట్ నుంచి షూటింగు, నా ఇల్లు, సినిమాలు చేసేటప్పుడు. సో పాలిటిక్స్ అంటారా, పాలిటిక్స్ అంటే ఉద్యమాలు, నా ఇల్లు. నా ఫంక్షన్కే నేను నేను వెళ్ళడం. నా 100 days ఫంక్షన్ కంటే తప్పదంటే వెళ్తాను. వెళ్ళిన ఒక 1/2 hourలో ఉండి వచ్చేస్తాను ఆ షీల్డ్ తీసుకుని. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఈ పార్టీస్ కానీ నాకు నచ్చదు. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేసింది లేదు. ఒకవేళ ఇన్వైట్ చేసినా నేను వెళ్ళను, నేను అవాయిడ్ చేసి ఉండేదాన్ని నేను.
తెలుగులో మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది విజయ నిర్మల గారు అని అనుకోవచ్చా అండి? కానీ విజయ నిర్మల గారు అప్పుడు కాలం చేసినప్పుడు కూడా మీరు చాలా వచ్చి నరేష్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి చేసినప్పుడు జరిగింది. సో ఆవిడతో మీకున్న ప్రత్యేక అనుబంధం ఏంటి? కొంతమంది మన జీవితంలో మర్చిపోలేమమ్మా వాళ్ళు తీసుకున్న కేరు. ఒక తల్లిగా ఆవిడ నన్ను చిన్నపిల్లని కృష్ణ గారి పక్కన చాలా యంగ్, ఐ థింక్ 79లోనే వచ్చాను, 80s అనుకుంటా సినిమా ఫస్ట్ తమిళ్ 80sలో. ఇంత చిన్నపిల్ల కృష్ణ గారు అనేవారు, విజయ మరీ చిన్నపిల్లగా ఉంది, నా పక్కన యాక్ట్ చేస్తుంది, ఎలాగ బాగుంది, నా కూతురులా ఉంది అనేవారు. మీరు ఊరుకోండి నేను చూసుకుంటాను, కానీ అంత కేర్ తీసుకున్నాడు నిజంగా. అలాగా నాకు దాని మీద నమ్మకం ఉంది, తను పెద్ద స్టార్ అవుతుందని. ఆవిడ కూడా అంత కేర్ తీసుకుందమ్మా. అందుకే ఆవిడ పోయినప్పుడు కూడా నాకు బాధ వేసింది. కొంతమంది మనం మర్చిపోలేం. ఆవిడ కానీ, అంకుల్ దాసర్ గారు కానీ, టి కృష్ణ గారు కానీ, నా జీవితంలో నా లైఫ్ మారింది వాళ్ళ వల్ల. ఎలా మర్చిపోతాం చెప్పండి. సో నా ఫస్ట్ ఫిలిం భారతరాజా గారు, ఇలాగా కొన్ని మర్చిపోలేం. ఇంక మిగతా డైరెక్టర్స్ అంటారు, ఎస్ అఫ్ కోర్స్ నాకు మంచి సినిమా పాత్రలు ఇచ్చారు. విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, మోహన్ గాంధీ గారు, కోడిరామ్ కృష్ణ గారు. సో ఇలాంటి హీరోయిన్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు, వాళ్ళని కూడా నేను మర్చిపోలేను. ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది నాకు వాళ్ళ మీద. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఎన్నాళ్ళ రాజకీయ జీవితం చూసిన తర్వాత ఇక్కడ మీరు నేర్చుకున్న లెసన్ అంటే ఏం చెప్తారు? రాజకీయం అంటే పాలిట్రిక్సే ఉంటుంది. పాలిటిక్సే ఉంటుంది కదమ్మా. ఆ ట్రిక్స్లో మనం వెళ్తూ ఉండాలి, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి. విజయశాంతి గారితో అవుతుందా అంత రాజకీయ ట్రిక్స్? అలా 25 ఏళ్ళు అయిపోతుంది కదా. అవుతుందా అంటే మరి తెలంగాణ తీసుకురాలేదా, కొట్లాడలేదా? ఏ టైంకి ఏ రకంగా మనం ఇవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. జీవితంలో ఒక మంచి దారిని మనం ఎన్నుకున్నాం, ఆ మంచి దారిలోనే నేను వెళ్తున్నాను, ఆ మంచి దారిలోనే నేను సక్సెస్ అయ్యాను. నేను తెలంగాణ అచీవ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అ జోక్. ఒక రాష్ట్రం, నేను ఉద్యమం టేకప్ చేసినట్టు అందరూ నన్ను వెటకారంగా మాట్లాడేవారు. ఈవిడ ఒక మహిళ, ఈవిడ తీసుకొస్తుంది, ఈవిడ కొట్లాడుతుంది, ఈవిడికి అవసరమా, సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండడం ఎందుకు ఈవిడికి, అన్నీ అన్నారు. అన్ని మాటలు పడ్డాను, నేనేం పట్టించుకోలేదు. నేను అనుకుంది సాధించాను. అనుకునేవాళ్ళు అనుకుంటారు. ఏ టైంకి మన బుర్ర ఏ రకంగా ఆలోచించాలో ఆ బుర్ర ఆ ఆలోచన దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. క్రిమినల్గా ఉండే పాలిటిక్స్ చేయక్కర్లేదమ్మా, మంచిగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు. ఇప్పుడు కేసీఆర్ బుర్ర అయితే మాకొద్దు, ఎవడో కోరుకోడు. సూర్యకాంతం గారి క్యారెక్టర్ చూసి అమ్మో సూర్యకాంతం గారు అని భయపడేవాళ్ళం, కానీ నిజంగా వాడు చాలా మంచివాడు తెలుసా మీకు. అవును, సినిమా పాత్ర అలాగుంటుంది. సో ఆవిడ పేరు కూడా పెట్టేవారు కాదంటే చాలామంది పుట్టినవాడికి సూర్యకాంత్ భయం అంటే. బట్ ఆవిడ అంత బంగారం అసలు. నేను నాతో పనిచేశారు ఆవిడ, వండర్ఫుల్. ఆవిడ కానీ నిర్మలమ్మ గారు కానీ ఎంత మంచివాళ్ళు వాళ్ళు. సో కొంత మన సినిమా పాత్రలు చూసి భయపడతాం, కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా చూసి భయపడుతున్నాం. అంటే అంత భయంకరమైన క్యారెక్టర్ కాబట్టి ఆయనలా వద్దమ్మ. ఇలాంటి పాలిటిక్స్ చేయక్కర్లేదు, చక్కగా పాలిటిక్స్ చేయొచ్చు. మనం అనుకున్నది ఇంకా బెటర్గా చేయొచ్చు, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు. అదే మ్యామ్ నా ఉద్దేశం కూడా. అంటే 100% చేయొచ్చు. నేను ఎంతకాలం మరి మంచిగా అనుకునేది చేశాను, ఫ్యూచర్లో కూడా అదే మంచిగా చేస్తాను నేను. తెలంగాణకు సంబంధించి ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో మీరు కూడా వన్ ఆఫ్ ది అధికార పార్టీ బీజేపీ కనుక అధికారానికి వస్తే మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణకి ఏమేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నా తెలంగాణ, ఐ లవ్ తెలంగాణ, డెవలప్ అవ్వాలి. చాలా ఉన్నాయి సమస్యలు, ఇంతకుముందు తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు రోజు రోజుకి ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు, బెటర్మెంట్ లేదు లైఫ్. సో దీన్ని బెటర్మెంట్ చేయాలంటే ఒక నేషనల్ పార్టీ వల్లే అవుతుంది. అది వాళ్ళ బీజేపీకి సాధ్యం అవుతుంది. మోడీ గారు ఇంకా మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. సో మేమందరం డెఫినెట్గా వెళ్ళి మోడీ గారితో చెప్తాం, మాకు ఇది కావాలని మేము అడిగి తీసుకుంటాం. మేము మా తెలంగాణకి ఇస్తారు ఆయన. ఇప్పుడు మొత్తం భారతదేశానికే వ్యాక్సిన్లే ఫ్రీగా ఇస్తున్నారు, రైస్ ఫ్రీగా ఇస్తున్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బేటీ పడావో బేటీ బచావో
ఇలాగ ఎన్ని ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. మహిళలకు కూడా, గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఖర్చు ఎంత భరిస్తుంది, డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలకి వాళ్ళు పౌష్టికాహారం కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలన్నీ ఇస్తుంది. సో చాలా చేస్తుంది బీజేపీ. వాళ్ళ ఎందుకు చేతి మా తెలంగాణకి డెఫినెట్గా చేస్తుంది. మేము అడిగి తెచ్చుకుంటాం. మేము మోడీ గారు మాకు ఇది కావాలి. రేపు దేవుడి దయ వల్ల బీజేపీ తెలంగాణలో వచ్చిందనుకోండి, నిజంగా ప్రజల కష్టాలు తీరినట్టే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఊరుకోం, మేము కొట్లాడైనా తెచ్చుకుంటాం. బట్ కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్గా ఈ సమస్య ఉందంటే మోడీ గారు డెఫినెట్గా చేస్తారు. ఆయన ఇచ్చారు. స్మార్ట్ సిటీ అని వరంగల్కి ఇస్తే చేజార్చుకున్నాడు ఈయన కేసీఆర్, ఉపయోగించుకోలేదు. ఎయిర్పోర్ట్లో ఇస్తే అక్కడ మామనూరులో వరంగల్లో ఇంతకుముందు ఉండేది, దానికి ల్యాండ్ ఇవ్వండి ఎయిర్పోర్ట్ ఇస్తానంటే అది కూడా చేయలే. అంటే ఎంత కేర్లెస్. సో ఇలాంటి వాళ్ళకి వద్దు. మాకు మా బీజేపీ వస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది, 100% డెవలప్ అవుతుంది అన్నది నా నమ్మకం. ఇటు రాజకీయ పరంగా కానీ, సినిమా రంగం పరంగా కానీ, ఇంకా ఇప్పుడు ఒక పాట కూడా పాడినట్టున్నారు మీరు ఒక సినిమాలో కదా, భారతరత్న. భారతరత్న ఒక పాటకు మీ గొంతును కూడా వినిపించడం జరిగింది. ఉదిత్ నారాయణ గారు నేను పాడా. నిజంగా అసలు తర్వాత అనిపించిందా మీకు ఇంకొక పాట ఎప్పుడైనా పాడే అవకాశం దొరికితే బాగుండని ఎప్పుడైనా అనిపించింది? ఎందుకు ఆ రోజు కోటరామకృష్ణ గారు అమ్మ ఇది పాడితే బాగుంటుందని చెప్తే ఇంకా ఆలోచన నాకు ఎప్పుడు లేదు. ఇంకా ఆయన అడిగారు కాబట్టి ఆయన దగ్గరుండి తీసుకెళ్ళి పాడిచ్చారు. బాగానే పాడారు. చాలా బాగా మంచి హిట్ అయింది మ్యామ్ అది సాంగ్. బాగానే పాడినట్టు. సంగీతం నేర్చుకున్నారు మ్యామ్? చిన్నప్పుడు కొంచెం నేర్చుకున్నాను. అవునా? కొంచెం నేర్చుకున్నాను. నాకు ఇష్టం పాటలు పాడడం, నాకు ఇష్టం. ఇప్పుడు ఆ రోజు పాడాను నేను. మీకోసం మీరు ఒకరు ఉన్నప్పుడు మీ పాట మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోవడం కోసం. పాట అంటే నాకు ఇళయరాజా గారి సాంగ్స్ ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు నేను వింటుంటాను. నేను అవునా? ప్రశాంతంగా మెలోడీ సాంగ్స్ అని బాగుంటాయి, ఇష్టం వింటుంటాను. ఇది పాడమంటారా? ఇప్పుడు వద్దు. ఇది ఇంటర్వ్యూ. సరదాగా పాడుకునే రోజులన్నీ పోయినాయి. ఇప్పుడు అంతా కొట్లాడే రోజుల దగ్గర ఉంది ఇప్పుడు. ఎందుకంటే టీఆర్ఎస్ మీద కొట్లాడాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీని తీసుకురావాలి. సో మా మైండ్ అంతా వాటి మీద ఉంటుంది. యాక్ట్ చేయడం, పాటలు పాడడం, ఇవన్నీ ఆ రోజులు అయిపోయినాయి. పూర్తిగా గంభీరంలోకి దిగిపోయారు. ఇక పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు ఇంకా చిన్నపిల్లలం కాదు కదా. సో బాధ్యత ఉంది, పెద్ద బాధ్యత. బీజేపీ అందరూ పనిచేయాలి బీజేపీలో. సో అండ్ తెలంగాణ ఎలా తీసుకొచ్చాం, ఎంత కష్టపడ్డాం, అందరూ ఎంత సాక్రిఫైస్ చేస్తారో. ఇవాళ తెలంగాణలో బీజేపీ తేడానికి అందరూ కష్టపడాలి. ఇది సో మా సంజయ్ గారు కానీ, నేను కానీ, ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు, అరవింద్ గారు, ఇలాగ అందరూ ఉన్నారు. మ్యాక్సిమం బాగా కొట్లాడే వాళ్ళు ఉన్నాం. మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే కేసీఆర్ గారు కూడా అన్నారు కదా, బీజేపీ మీద యుద్ధానికి రెడీ అన్నాడు కదా. సో మేము వెయిటింగ్లో ఉన్నాం. ఎప్పుడు వస్తాడా, కత్తులు కటారాలు కూడా తీసుకురాడు ఆయన. మేమే ఇద్దాం అనుకుంటున్నాం ఆయనకి. ఎందుకంటే ఆయన పాపం అంటాడు కానీ రాడు. ఆయన సంగతి నాకు బాగా తెలుసు కదా. సో వస్తారా రాలేరా, ఆయనే గుంజుకొచ్చి వార్ ఫీల్డ్లో పెట్టి కత్తులు కటారాలు నేనే కొని ఇచ్చి చేస్తా అన్నారు కదా మా బీజేపీతో, రండి రెడీ అని చెప్దాం అనుకుంటున్నాను. పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ మీరు ఈ మధ్యకాలంలో ఒక నెల రోజులుగా చూస్తూ ఉంటారు. మా ఎలక్షన్స్కి సంబంధించి చాలా హంగామా నడుస్తుంది. సో మీరు ఇంతకాలం మాలో మెంబర్షిప్ తీసుకోకపోవడానికి కారణం తెలుసుకోవచ్చు? తీసుకోకపోవడానికి కాదు, అంటే ఒక స్టేజ్లో ఒక ఇష్యూ మీద నాకు నచ్చలే, డిఫరెన్సెస్ వచ్చింది. ఎదుటి వాళ్ళు ఆ రోజు అధ్యక్షులు పోటీ చేయబోతున్న వాళ్ళు మాట్లాడిన పద్ధతితో నాకు ఎందుకో నచ్చలే. సో ఆ ఇష్యూ మీద డిఫరెన్సెస్ వచ్చి నాకు అక్కర్లేదని ఆ రోజు నుంచి నేను తీసుకోలేదు. నేను తీసుకోపోయినా చేశాను నేను సినిమాలు. దాసనారాయణరావు గారి తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్ళీ అంత సమర్థత గల వ్యక్తి ఎవరు లేరు అని చెప్పని అనుకుంటున్న తరుణంలో డెఫినెట్గా దాసరి గారు ఆయనది ఎవరు, ఆయన ఓపిక, ఆయన కొట్లాడడం, అందరినీ దగ్గర తీసుకుంటాడు ఆయన అంకుల్.
ఆ లక్షణాలు మీలో ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం మీ పుట్టినరోజు అప్పుడు కూడా నేను చూశాను ఎంతమంది మీకోసం అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలు వయోభేదం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా ఎంతోమంది వాళ్ళ కష్టాలు మీతో చెప్పుకోవడానికి మిమ్మల్ని ఒకసారి కలిసి కాస్త స్వాతంత్రం పొందడానికి ఎంతోమంది వచ్చారు, నేను చూశాను. సో మీరు కూడా ఒక మెంబర్ అయి ఉంటే ఏమో మీరు చేయగలిగేంత మీ వంతు మీరు చేస్తుండేవాళ్ళు. నాకు ఆల్రెడీ బాధ్యత పెద్దది ఉంది కదమ్మా. ఆల్రెడీ నాకు తెలంగాణలో మా బీజేపీ కొట్లాడుతుంది అంటే ఆ టీఆర్ఎస్ కరప్టెడ్ పార్టీని దించాలి, గద దించాలి. సో మాకు అది సరిపోద్దా? అది ఎందుకు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు మాలో. వాళ్ళ ఐ థింక్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఉంటారు, ఎవరో ఒకళ్ళు డిసైడ్ చేసుకుని ఉంటే బెటర్. ఉండాలి ఒక పెద్ద దిక్కు అన్నది ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఫస్ట్ క్రమశిక్షణ పోయింది. ఆ క్రమశిక్షణ ఎందుకు పోయిందో నాకైతే అర్థం కావట్లేదు. బాగోదు, చూడడానికి కూడా బాగోదు కదా. సో అది ఎవరన్నా ఒకళ్ళు దాంట్లోనే అందరూ కూర్చుని డిసైడ్ చేసి ఒకళ్ళకి ఆ బాధ్యత ఇస్తే బెటర్ అన్నది నా అభిప్రాయం. ఇక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ అనేది కొంత టాక్ వినపడుతుంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? ఒకటమ్మా, ఇప్పుడు మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది రావాలని కోరుకోవడంలో తప్పులేదు. ఇది ఎప్పటి నుంచో చాలామంది అంటే ఇంకొకళ్ళు బయట నుంచి వచ్చేవారన్న వాళ్ళని అవమానించడం కాదు. ఏ ఒక్క రాష్ట్రం నుంచైనా వచ్చేవాళ్ళు వస్తుంటారు, చేసేవాళ్ళు పని చేస్తుంటారు. కానీ చాలా కాలం నుంచి తెలుగు ఆర్టిస్టులు అన్నది ఎక్కువ రావట్లేదు. హీరోయిన్స్ కూడా ఎక్కువ మంది లేరు. ఇప్పుడు మా టైంలో మేము ఉండేవాళ్ళం, బట్ బయట హీరోయిన్స్ కూడా వచ్చేవారు. బట్ ఎందుకో తెలీదు అది రావట్లేదు. సో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఆర్టిస్టులు, హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, తెలుగు సినిమాకి సంబంధించిన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. బట్ ఏదైనా మనం పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం అవమానించడం కూడా తప్పది. మనం తెలుగు వాళ్ళం, మనం గౌరవించేవాళ్ళం, ఆప్యాయతగా దగ్గర తీసుకునేవాళ్ళం, మర్యాద ఇచ్చేవాళ్ళం. సో కుటుంబంలా చూసేవాళ్ళం మనం. కాబట్టి మనం ఇంకొకళ్ళని విమర్శన చేయడం కూడా తప్పు. ఇప్పుడు మనం ఉన్నాం, మేము వేరే లాంగ్వేజ్కి వెళ్ళి పని చేయట్లేదు, అప్పుడు వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా మన గురించి. సో ఆలోచన కరెక్ట్ కాదు అది. ఎవరి టాలెంట్ వాళ్ళది. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. లేరు కదా, లేకపోబట్టి పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళని వెళ్ళి తీసుకుంటున్నారు. ఎవరేం చేయగలుగుతారు? ఇప్పుడు ఎవరైనా ఎక్కువ మంది మేము నటిస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు వద్దు అని ఎవరు అనలేదు కదా. ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎందుకు మరి? కారణం భయమో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడం చాలామందికి, ఏమైనా కారణం కావచ్చు. బట్ మనం ఎవరిని ఇంకొకరిని హర్ట్ చేయొద్దు. మనం ఇట్స్ ఫిల్మ్ ఫీల్డ్ కాబట్టి ఏ ఆర్టిస్ట్లను ఎక్కడన్నా ఏ లాంగ్వేజ్లోగానే వెళ్ళి పని చేసుకోవచ్చు. సో అదే అనుకుంటాను. వేరే ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడితే బెటర్ అన్నది నా అభిప్రాయం. కానీ 80s, 90s మనం తీసుకుంటే, ఇప్పుడు మీ సంగతి తీసుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు హీరోయిన్గా అలా స్టాండర్డ్గా నిలబడిపోయారు. దగ్గర 18 ఏళ్ళు, 28 years 40కి వచ్చేసాను. 40 అయిపోయింది. అలా మాకు అసలు కనిపించట్లేదు. 40 years కానీ ఇప్పుడు చూస్తే హీరోయిన్స్ హార్డ్లీ 4 years 5 years తర్వాత మళ్ళీ అవి అసలు మనకు అంత స్టాండర్డ్స్ ఎక్కడ మనకి కనిపించట్లేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు శ్రీదేవి గారు కానీ మీరు కానీ కొంతమంది నేమ్స్ తీసుకుంటే అసలు అన్ని సంవత్సరాలు ఆ హీరోయిన్ అనే ఆ ఒక కిరీటాన్ని అన్ని సంవత్సరాల పాటు లాక్కుని రాగలిగారు. ఇప్పుడు ఎందుకు అలా జరగట్లేదంటే కారణం ఏమై ఉంటుందంటారు? కాలం మారిపోయింది, మైండ్ సెట్ మారింది. అప్పుడు సినిమాలు చూడగలుగుతున్నాం, అప్పుడు పాటలు బాగానే ఉండేవి. ఇప్పుడు పాటలు ప్యాటర్న్ మారిందంటే ఇప్పుడు జనరేషన్ అవి నచ్చుతుంటాయి, నచ్చచ్చు. సో ఇప్పుడు కథలు బాగానే ఉన్నాయి, ప్యాటర్న్ మారింది. హీరోయిన్లు అంటే ఏ 4 సినిమాలు 5 సినిమాలు వరకు చూస్తున్న తర్వాత ఇంకేదైనా వేరే హీరోయిన్ అయితే బాగుంటుంది అన్నది ఆలోచన వచ్చి ఉండొచ్చు. అప్పుడైతే కంటిన్యూస్గా మమ్మల్ని చూసేవారు. అవునండి, పాత్రలు అలా ఉండేది, సినిమాలు అలా హిట్ అయ్యేవి. గొప్ప గొప్ప డైరెక్టర్లు, మంచి బ్యానర్లు, నటిమణులు అందరూ గొప్పవాళ్ళు, ఎవరు తక్కువ కాదు. హీరోలు కావచ్చు, ఇప్పుడు ఎస్వి రంగారావు గారు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవారు ఇండస్ట్రీలో. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జమున గారు, శారద గారు, వాణిశ్రీ గారు, అంజలీదేవి గారు, భానుమతి గారు, కన్నాంబ గారు, సూర్యకాంతం గారు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు, అందరూ గొప్పవాళ్ళు. నువ్వా నేనా పోటీ పడి చేసేవాళ్ళు. సో
ఇప్పుడు ఏంటంటే ఆర్టిస్టులు సినిమాలు మారిపోయినాయి, సబ్జెక్టులు అంత హెవీ సబ్జెక్ట్స్ లేదు, లవ్ సబ్జెక్ట్స్ కానీ. సో ఇప్పుడు ట్రెండ్కి ఇది కరెక్ట్గా ఉండొచ్చేమో. అండ్ వాళ్ళకి ఓకే ఈ హీరోయిన్ చాలు నెక్స్ట్ అన్న ఫీలింగ్లో ఉన్నారు పబ్లిక్ కూడా. కొంతమంది పర్లే ఒక 6-7 years వరకు లాగుతున్నట్టున్నారు, 10 వరకు కూడా లాగినట్టు ఉన్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు కొంతమంది. మరి మేబీ ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోవచ్చు, ఇంకా ప్యాటర్న్ మారొచ్చేమో. సో వీ డోంట్ నో. సర్లేరు నీకెవరు సినిమాకి దగ్గర దగ్గర మీకు 13 ఏళ్ల తర్వాత మీరు ఆ సినిమా ఒప్పుకున్నారు. దానికి కారణం ఏమిటి? కమింగ్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే మీరు ఒప్పుకునే అవకాశం ఉంటుంది? ఆఫ్టర్ 13 years సరే అనిల్ రావుపూడి గారు, మహేష్ బాబు, ఆయన ఒక మంచి కాంబినేషన్, మంచి క్యారెక్టర్, డిగ్నిఫైడ్గా ఉంది, వచ్చింది. బట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను. అది బాగుండింది కాబట్టి ఆ రోజుకి యాక్సెప్ట్ చేసేసి అప్పుడు టైం దొరికింది, చేశాను నేను. అండ్ పెద్ద సక్సెస్ అయింది. ఫ్యూచర్లో అంటారా, నాకు ఒకే ఒకటి ఉంది, ఏదో రొటీన్ సినిమాలు కాకుండా ఒక యాక్షన్ సినిమా చేద్దామని ఉంది నాకు. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. ఒక్క యాక్షన్ సినిమా మళ్ళీ దన్ ఆడిచ్చేద్దాం అన్న ఫీలింగ్ ఉంది. బట్ కథ, పాత్ర ఏ కొత్తగా ఉండాలి. సో సంథింగ్ అలాంటిది ఏదైనా వస్తే మేబీ ఐ విల్ డూ. ఒకే ఒక యాక్షన్ ఫిలిం, ఓకే, పాత విజయశాంతి యాక్షన్ ఫిలిం లాగా ఒక్క సినిమా అలాంటిది ఉంటే. రొటీన్ అయితే వేస్ట్. నా పెద్ద చేయనని చెప్పేసాను నేను. సరే మళ్ళీ అందరూ చేయండి అంటే చేస్తే యాక్షన్ సినిమా ఒకటి చేద్దాం అన్నది ఒకటి ఆలోచన ఉంది. కథ రావాలి, కథ దొరకాలి, అలా దొరికిందంటే చేస్తాను. ఒకటి ఇంకొకటి. అది కూడా టైం దొరుకుతుందని నాకు తెలియదు ఉంది. బట్ ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్స్, రాజకీయం, ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్, మాకు మళ్ళీ ఇంకేం పని అప్పచెప్తారో మా పార్టీ మాకు తెలియదు కదా. సో మరి అలాంటి బిజీ షెడ్యూల్లోనే ఉంటే మరి నేను చెప్పలేను. టైం దొరికితే చేయొచ్చు, అంతే. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకుంది ఎప్పుడు ఒకటే చెప్తాను, ప్రజలకు నేను ఎప్పుడు మంచిగా చెప్తాను. ఈసారి మాత్రం బీజేపీని డెఫినెట్గా మీరు గెలిపించుకోండి, బీజేపీని నమ్ముకోండి. ఈ కష్టాలు చాలు. మనం ప్రజలు ఎలా అయిపోయారంటే వాళ్ళ అమాయకులు కాబట్టి టీఆర్ఎస్ ఓటు వేసేస్తారు నమ్మి. ఓటు వేసిన తర్వాత అయ్యో నాకు ఇది రాలేదు, అది రాలేదు, ఇది చేశారు, అది చేశారు, ఇవన్నీ ఎందుకు? మీ కేసీఆర్ ఆయన పార్టీ ఏం మోసం చేస్తుందో మీకు అందరికీ తెలుసు. సో తెలుసు కాబట్టి ఇంక ఓటు వేయకండి. వేసి బాధపడ్డం ఎందుకు? వేయకుండా తప్పించుకుని బీజేపీని గెలిపించుకుని ఈసారి బీజేపీని అధికారంలో తెచ్చుకోండి. ఇవాళ చూడండి, వర్షం వస్తే మొత్తం ఒక సముద్రంలా ఉంది. హైదరాబాద్ మొత్తం సముద్రంలా ఉంది, బోట్లు వేసుకెళ్ళచ్చు మనం. అదే చెప్తున్నాను, రోడ్లు బాగాలే, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, మొత్తం చెరువులు కబ్జా అయిపోయింది. వాటర్ ఎక్కడికి వెళ్తుంది? మీరు వరంగల్ తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా ఇదే పరిస్థితి. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే హైదరాబాద్ ఇలాగా, ఇంత దారుణమైన పరిస్థితి నేను చూడలే. హారబుల్గా ఉంది. అక్కడ నివసిస్తున్న ప్రజలు కూడా భయపడి వణికిపోతున్నారు. వర్షం రాకుండా ఉంటే చాలు దేవుడా అని ఫీల్ అవుతున్నారు. వచ్చిందని మునిగిపోతున్నాయి ఇళ్ళు. మ్యాన్ హోల్స్లో వెళ్ళిపోతున్నాను. మ్యాన్ హోల్స్లో ఎందుకు ఆ సేఫ్టీ తీసుకోవట్లేదు? వర్షాకాలం అని తెలీదా? ఎందుకు తీసుకోవట్లేదు? కేర్లెస్గా ఎందుకు ఉంటున్నారు? చనిపోతున్నారు. బాడీ ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, అది పెద్ద సబ్జెక్ట్. నేను ఒకటే చెప్తాను ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, దయచేసి ఇంకా ఈ రాక్షస పరిపాలన మాత్రం మర్చిపోండి టీఆర్ఎస్ని. ఇంకా టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరూ ఒకటి. ఇంకెవరన్నా వచ్చినా కూడా ఆయన తీసుకుంటాడు. ఈ డ్రామాలో ఒక డ్రామా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా మేలుకుని తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంకా ప్రజలదే ఉంది. సో ఏదైనా ఏ పార్టీకి వేద్దాం అనుకుంటే ఇంక బీజేపీ ఉంది. మీరు ఆలోచించుకోండి. బీజేపీకి ఎప్పుడూ ఇవ్వలేదు మీరు అవకాశం. మరి బీజేపీకి ఇంతకుముందు మీరు ఇచ్చి సరిగా పరిపాలన చేయకపోతే మీరు తిట్టచ్చు. ఇంతవరకు రాలేదు, ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు ఇవ్వండి, ఇచ్చి చూడండి, చూసి బెటర్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఇంత వరస్ట్గా మాత్రం ఉండదు. ఇక్కడ ఎవడు అమ్ముడుపోయేవాడు ఉండడు,
ప్యాకేజీలు మాట్లాడుకునేవాడు ఎవడు ఉంటాడు బీజేపీలో? ఒక డిసిప్లిన్ ఉండే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, మా పార్టీ టీం వర్క్గా ఉంది, అన్నీ బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సో కరెక్ట్ డిసిషన్ తీసుకోండి ఇప్పటికైనా అన్నది నేను చెప్పదలుచుకుంది. ఈరోజు మీకు ఇంత గుర్తింపు వచ్చిన, రాజకీయాల్లో ఇంత మంచి పొజిషన్లో ఉన్న, మీ పర్సనల్ లైఫ్లో ఇంత గొప్ప స్థాయిలో ఉన్న ఒక లేడీ అమితాబ్గా ఎదిగిన, దీని అంతటికీ కారణం ఎవరు? మీకు రుణపడి ఉన్నారు, సో వాళ్ళకి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంటే ఎవరికి చెప్తారు? దేవుడు, ప్రజలు, అంతే కదా. ఇందాక మీరు అన్నారు ఇంటర్వ్యూలో, ఇంత మంచి మంచి సినిమాలు పడిందంటే ఎంత గొప్ప విషయం, అసలు రేర్ కదా. మరి ఎవరిచ్చారు అది? దేవుడు. ఇవాళ తెలంగాణకి నన్ను తీసుకొచ్చింది దేవుడు, నన్ను నడిపించింది దేవుడు, పార్లమెంట్లో కొట్లాడేట శక్తి ఇచ్చింది దేవుడు, నాకు సపోర్ట్ చేసింది ప్రజలు, సినిమాలో కానీ పాలిటిక్స్లో కానీ. సో నేను దేవుడికి ప్రజలకి థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను. నిజంగా మ్యామ్, సచ్ ఎ గ్రేట్ జర్నీ. యాక్చువల్లీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పట్లాగానే ఇంకా యాక్టివ్గా ముందుకు వచ్చి ప్రజల సమస్యలు మీ వరకు ఇంకా యాక్టివ్ అంటే మనం ఏదో ఇప్పుడు యుద్ధాలు చేసుకుని యాక్టివ్గా ఉండదు, ఆటోమేటిక్గా వచ్చినట్టు. ఎందుకంటే ఇది ఉద్యమం కాదు కాబట్టి మనం చేయాల్సిన డ్యూటీ మనం చేస్తూ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దానికి కరెక్ట్గా మన పబ్లిక్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అవుతుంది. ఇట్ బీ వెరీ వండర్ఫుల్ జాబ్ అవుతుంది, నో డౌట్ అందులో. ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్ మీ దగ్గరికి ఎవరు సమస్యతో వచ్చినా ఆ సమస్యను క్లియర్ చేస్తారని పర్సనల్గా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మీ బర్త్డేకి వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పింది అదే. సో మీలాంటి వాళ్ళే రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగుంటుంది అనేది మా యాజ్ ఎ ఉమెన్గా నా స్వార్థం కూడా ఉంది నిజంగా. నేనంటే సేవ చేయడమే తప్ప నాకు ఇంకేం ఉంటుంది నా మైండ్లో. నిజం, 24 hours ఇంకా అదే ఉంటుంది నాకు. ఎంత తక్కువ టైం, ఒక 2 hours పడుకుని పని చేయమన్నా చేస్తాను నేను, 24 hours పని చేయమన్నా చేస్తాను. ఎస్, నువ్వు అదే అంటారు, నువ్వు పని రాక్షసు అంటారు నన్ను. నాకు పని చేయడం ఇష్టం కాబట్టి, నన్ను ఖాళీగా కూర్చోబెట్టి నాకు నచ్చదు. పని ఇవ్వండి, చేస్తూ ఉంటాను. పని ఇవ్వకపోతే వాళ్ళ తప్పు. ఎస్, పని ఇస్తే నా స్థాయి ఎంతవరకు నేను పని చేయాలో అంతవరకు నేను పని చేస్తాను, అంతే. ఎస్, మీరు నా ప్రజలు బాగుంటే ఇంకా అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. నిజం. మీ చేతిలోకి తొందరలో అధికార పార్టీ అనండి తెలంగాణలో మీ చేతికి అధికార పగ్గాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఎ విమెన్గా కోరుకుంటున్నాను. మా బీజేపీకి అధికారం వస్తే డెఫినెట్గా మంచి చేస్తుంది. థ్యాంక్ యూ.